శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి అందులో ప్రధానమైన అవతారాలు దశావతారాలుగా కీర్తించిన అవి కాకుండా ఉన్న అవతారాలు ఎన్నో ఉన్నాయి అని భాగవతం మనకి తెలియచేస్తుంది. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. అందులో దశావతారాలు ప్రధానమైన అవతారాలు. ఈ 10 అవతారాలలో 9 అవతారముల యొక్క తేజస్సు పరిపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణావతారంలోకి ప్రవేశిస్తుంది. రకరకాలైన అవతారాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పూర్ణావతారము పరిపూర్ణావతారము పరిగణనలోకి తీసుకొనవలసిన అవతారాలు. అన్ని అవతారముల యొక్క తేజస్సు దేనిలోకి వెడుతుందో అది పరిపూర్ణావతారం అయితే శ్రీకృష్ణావతారం ఎంతో గొప్ప అవతారం. అట్లాగే శ్రీరామావతారం కూడా. అవి తక్కువ చేశాను అని కాదు నా ఉద్దేశ్యం. అన్ని అవతారముల తేజస్సు పరిపూర్ణ అవతారంలోకి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అన్నమాచార్యుల వారు కీర్తన చేసినప్పుడు ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని ఆ చేతిని ఒక్కదాన్ని అడ్డుపెట్టి దశావతారాలు కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క చేతిలో మనందరికీ దృగ్గోచరం అయ్యేటట్టుగా వర్ణిస్తారు. అటువంటి వెంకటేశ్వర అవతారం చాలా చాలా గొప్ప అవతారం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. వెంకటాచలం లాంటి కొండ లేదు, వెంకటేశ్వర స్వామి వంటి మహానుభావుడు అంత గొప్ప అవతారం ఇంతకు ముందు లేదు, ఇక పైన రాదు అంటారు. అలా అనడానికి ప్రధానమైన కారణాన్ని మనం ఆలోచించవలసి ఉంటుంది. సర్వసాధారణంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములన్నీ కూడా ధర్మ సంస్థాపన కొరకు ఉంటాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో, ధర్మము దెబ్బతింటుందో అప్పుడప్పుడు భగవంతుడు ఒక అవతారం తీసుకుని ఒక రూపంతో భూమి మీదకి వస్తాడు. వచ్చి ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని కాపాడతాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం.
ఎవరు భగవంతుణ్ణి నమ్మారు అంటే ధర్మమును నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరినీ కాపాడతాడు. ఎవరు ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి రాక్షస స్వభావంతో ఉన్నారో వాళ్ళని దునుమాడతాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన కొరకు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. అటువంటి లక్షణమున్న పరమాత్మ ఎప్పుడు ఏ అవతారం తీసుకున్నప్పటికీ కూడా రాక్షస సంహారం అందులో అంతర్లీనంగా ఉంటుంది. అందులో ఒక్కొక్క అవతారంలో విశేషంగా రాక్షస సంహారం చేశాడు. రామావతారంలో ఏకకాలంలో 14,000 మంది ఖరదూషణాదులనేటటువంటి రాక్షసుల్ని 1 గంట 47 నిమిషాల్లో పడగొట్టాడు. అంతమందిని పడగొట్టేటటువంటి లక్షణమున్న పరమాత్మ కలియుగంలో వెంకటేశ్వరావతారంలో మాత్రం ఆయన ఎవ్వరినీ కూడా సంహరించడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆయన సృష్టించిన యుగమే కలియుగం. ఈ కలియుగానికి కలిపురుషుడు ప్రధానుడై ఉంటాడు. ఆ కలిపురుషుడికి ఒక లక్షణం ఉంటుంది. కలిపురుషుడు ఎప్పుడూ కూడా పాపచింతన కల్పిస్తూ ఉంటాడు. పాపము చెయ్యాలి అన్న అనురక్తి కల్పిస్తాడు. అయితే ఎవరమైనా ఏం చేస్తాం? పుణ్యం చెయ్యాలని కోరుకుంటాం. పుణ్యం చెయ్యాలని అందరూ కోరుకుంటే పాపం చెయ్యాలన్న కోరిక కల్పిస్తే మాత్రం ఎందుకు వశపడతారు అంటే పాపమునకు వశపడడానికి ఆయన మనందరినీ ఆకర్షించడానికి ఒక సాధనాన్ని వాడుకుంటాడు. మన ఇంద్రియాలు మన మనసు దేని చేత తృప్తి పొందుతాయో ఆ తృప్తిని అడ్డు పెడతాడు. ఇట్లా అనుభవించకూడదు, కళ్ళతో ఇది చూడకూడదు, కానీ చూస్తే ఏదో తృప్తి కలుగుతుంది, అందుకని చూసేట్టు చేస్తాడు. చెవులతో అది వినకూడదు, కానీ వింటే ఏదో తృప్తి కలుగుతుంది, అందుకని వినేట్టు చేస్తాడు. చేతితో ముట్టుకోకూడదు, కానీ అట్లా ముట్టుకుంటే ఏదో తృప్తి కలుగుతుంది, అందుకని ముట్టుకునేటట్లు చేస్తాడు. ఇది తినకూడదు, ఇది త్రాగకూడదు, తప్పు. తెలిసి తింటాడు, తెలిసి త్రాగుతాడు, ఎందుకంటే దాని వలన ఇంద్రియాలకి మనసుకి ఏదో ఒక సంతృప్తి కలుగుతుంది. వాసన చూడకూడని దాన్ని వాసన చూస్తాడు, ఎందుకంటే ఇంద్రియాలకి మనసుకి ఏదో తృప్తి కలుగుతుంది. ఎప్పుడైనా పాపం చేయించాలి అని కలిపురుషుడు అనుకుంటే నువ్వు పాపం చెయ్యి అన్నంత మాత్రం చేత ఎవడూ పాపం చేయడు. తనంత తాను కోరుకునేది ఏమిటంటే పుణ్యం చెయ్యాలని కోరుకుంటాడు ఎవడైనా. ఎందుకు పుణ్యం చెయ్యాలని కోరుకుంటాడు అంటే లోకంలో ఎవరికైనా మనసులో ఎప్పుడూ ఏ ఆలోచన ఉంటుంది అంటే తాను సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. తాను సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే మంచి పనులు చేస్తే పుణ్యం చేస్తే పుణ్యం వలన సుఖం వస్తుంది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః అని. లోకంలో భగవంతుడు కాలరూపంలో ఉండి మనం చేసినటువంటి పాపపుణ్యములు ఏ ఉన్నాయో ఆ పాపపుణ్యములకు ఫలితంగా సుఖదుఖములను ఇస్తాడు. గత జన్మలో పాపం చేసి ఉన్నాడనుకోండి, దానికి ఈ జన్మలో దుఃఖాన్ని అనుభవిస్తాడు. గత జన్మలో పుణ్యం చేసి ఉన్నాడనుకోండి, దానికి సుఖాన్ని అనుభవిస్తాడు. అందరూ కోరుకునేది ఏమిటి? సుఖంగా ఉండాలని కోరుకుంటారు. సుఖంగా ఉండాలనుకుంటే పుణ్యం ఒక్కటే చేయాలి. కానీ పుణ్యం చేయకుండా మరి పాపం ఎందుకు చేస్తున్నారు అంటే పాపం చెయ్యాలని ఎవరూ చెయ్యరు. పాపము వలన ఇంద్రియములకు మనస్సుకు ఏదో తృప్తి కలుగుతూ ఉంటుంది కాబట్టి చెయ్యకూడదని తెలిసి కూడా దానికి వశపడిపోయి చేస్తూ ఉంటారు. ఇటువంటి పాపం కలియుగంలో చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే కలిపురుషుడి యొక్క లక్షణమే అది. కలిపురుషుడు ఎప్పుడూ కూడా రెండిటిని అడ్డుపెట్టి పాడు చేస్తూ ఉంటాడు. ఒకటి అర్థము, ధర్మాన్ని విడిచిపెట్టేసినటువంటి అర్థం, ధర్మచట్రంలో ఎమడనటువంటి అర్థము అంటే ద్రవ్యము, ధనం కోసం ఆశపడ్డం. రెండవది ధర్మాన్ని విడిచిపెట్టేసినటువంటి కామం. ఈ రెండిటికి ఆకర్షణ చేస్తూ ఉంటాడు. దాని వలన విశేషమైన పాపాన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళందరినీ గత యుగాల్లో నేను ఎట్లా సంహారం చేస్తానో అట్లా సంహారం చేస్తాను అన్నాడు అనుకోండి, కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద పరిమితి ఉంది. పూర్వం కలియుగానికి పూర్వం రాక్షసులందరికీ వేరే శరీరాలు ఉన్నాయి.
ఒక చీమ అంటే ఓ శరీరం ఉంది, ఒక కుక్క ఓ శరీరం ఉంది, ఓ పిల్లి ఓ శరీరం ఉంది. ఆ శరీరం వంక చూడగానే ఇది పిల్లి ఇది కుక్క అని గుర్తుపడతారు. రాక్షసుణ్ణి కూడా చూడగానే ఈయన రాక్షసుడు అని గుర్తుపట్టేవారు. ఇప్పుడు రాక్షసుడు బయట వేరు శరీరంతో ఉండడు కలియుగంలో. మనిషి యొక్క మనసు యందు స్థానం, మనసులోనే కూర్చుని ఉంటాడు. ఎంతటి మహానుభావుడు ఎప్పుడు రాక్షసుడుగా మారిపోతాడు, ఎప్పుడు చెయ్యకూడని పని చేస్తాడు అంటే ఎవరూ చెప్పడం సాధ్యం కాదు. అకస్మాత్తుగా ఆయనలో పాపచింతన పెరిగి చెయ్యకూడని పని చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని కలిపురుషుడు చాలా తీవ్రమైనటువంటి ఆకర్షణ చేత పాపం వైపుకి లాగేస్తూ ఉంటాడు. మరి అందరూ పాపం చేస్తే, అందుకే భగవంతుడు కలియుగంలో ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాడు. చేసిన కాని పాపములు చెందవు, చెయ్యతలంచినంతటన్ చేసెదనన్న చెందు కదా కలిలోన పుణ్యముల్, మోసములీదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్ మరందముల్లాసము తోటగ్రోలి వీరులంతెగ వేయక చూచెడి తీటికైవడిన్నన్నారు భాగవతం ప్రథమ స్కంధంలో. పరీక్షిన్ మహారాజు గారు కలిపురుషుణ్ణి చూసి కూడా కలిపురుషుణ్ణి సంహరించలేదు, వదిలిపెట్టేశాడు. ఎందుకు వదిలిపెట్టేశాడు అంటే ఈ కలియుగంలో ఒక గొప్పతనం కూడా ఇచ్చాడు భగవంతుడు. చేసిన కాని పాపములు చెందవు, మనం చేస్తేనే పాపానికి ఫలితం వస్తుంది. చేయతలంచినంతటం చేసేదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. మీరు ఏదైనా ఒక చాలా గొప్ప పని చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, చెయ్యాలి అని అనుకున్నంత మాత్రం చేత బాగా తీవ్రమైనటువంటి కోరికతో, అది ఏదో నోటి మాటగా అనుకోవడం కాదు, చాలా గట్టి సంకల్పంతో నేను చెయ్యాలి అని మీరు అనుకుంటే అది మీరు చేశారు అన్న పుణ్యాన్ని ఇస్తారు. గంగా పుష్కరాలు అవుతున్నాయి, నేను గంగా స్నానం చేయలేకపోయాను, గంగకి వెళ్ళలేకపోయాను, కాశీ వెళ్ళలేకపోయాను, హరిద్వార్ వెళ్ళలేకపోయాను, నేను గంగా స్నానం చేసి ఉంటే బాగుండేది అని చాలా తహతహలాడాడు మనసులో. ఆయన అట్లా పుణ్యం చెయ్యాలని తహతహలాడినంత మాత్రం చేత ఆయన గంగా పుష్కర స్నానం చేశాడు అని వేసేస్తారు. కానీ పాపం విషయంలో చేస్తే తప్ప పాప ఫలితాన్ని వెయ్యరు. ఊహ చేసి వదిలిపెట్టేస్తే దోషం లేదు, కానీ ఆ పాపకర్మ చేస్తే మాత్రం పాపానికి ఫలితం వస్తుంది. అందుకే కలియుగంలో ఈ పెద్ద వెసులుబాటు ఒకటి ఇచ్చారు. దానితో పాటు భగవంతుడు ఏం చేశాడంటే, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారంలోనే ఆయన మీ అందరూ ఇట్లా ఉంటే నేను అనుగ్రహిస్తాను అని చెప్పడం కోసమని ఒక భంగిమ పట్టి ఒక మూర్తిగా నిలబడ్డాడు. వ్యాసుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని వర్ణన చేశారు. చేస్తూ ఒక మాట అన్నారు, నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి నిజానికి నకృతం దైవసంఘైశ్చ, ఏ దేవతలు కూడా ఆయన యొక్క రూపాన్ని తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ దాన్ని తయారు చేయలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన అక్కడ స్వేచ్ఛతో క్రీడిస్తూ ఉంటాడు వెంకటాచలంలో. ఇచ్ఛారూపం విరాజిత, ఆయన తనంత తానుగా కోరుకుని ఆ రూపాన్ని పొందాడు. యథార్థానికి మీరు పురాణాలు పరిశీలిస్తే వెంకటేశ్వర స్వామి వారి కలియుగంలో అందరూ ఎట్లా నడుస్తారో అట్లా నడిచారు, ఎట్లా మాట్లాడతారో అలా మాట్లాడారు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇక పైన నేను ఈ రూపంతో ఉంటాను అని అటువంటి రూపంతో నిలబడ్డారు. నిజానికి ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి విషయంలో బాగా పరిచయం ఉన్నటువంటి సాధకులు ఒక మాట చెప్తారు, పిలిస్తే పలికే దైవం. వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారికి చెమట పడుతుంది అని చెప్తారు. ఆయనకి స్నానం చేయించినప్పుడు ప్లోత వస్త్రము అని ఒక వస్త్రంతో తుడుస్తారు. ఆ చెమట కూడా సుగంధభరితంగా ఉంటుంది అంటారు. బాగా వృద్ధుడైన ఒక అర్చక స్వామి ఒక ఆయన ఉండేవారు. ఆయన గోవిందరాజస్వామి గుడికి వచ్చేశారు బాగా పెద్దవారు అయిపోయాక. వారు నాతో చెప్తూ ఉండేవారు, కోటేశ్వరరావు గారు, వెంకటేశ్వర స్వామి వారు నిజంగా ముట్టుకుంటే మనిషి శరీరం ఎలా ఉంటుందో అంత మెత్తగా అనిపిస్తుందండి, అది దివ్యమంగళమూర్తి అని చెప్తారు.
కాబట్టి స్వేచ్ఛయా క్రీడతే తత్ర. అది ఎవ్వరూ ఏ శిల్పి చెక్కినది కాదు, అది ఆయనంత ఆయనగా పట్టినటువంటి భంగిమ. అట్లా ఒక భంగిమ పడితే దానికి ఒక కారణం ఉంటుంది, ఒక ఆయుధాన్ని పట్టుకుంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మనిషి కంటే రక్షణ కొరకు చేతిలో ఒక ఆయుధం ఉండాలి. నేను ఒక కర్ర చేత్తో పట్టుకున్నాను అనుకోండి, ఏ కుక్కో నా మీద పడకుండా నేను కర్ర చేత్తో పట్టుకుంటాను. కానీ నిజానికి కర్రకి బలం ఏమిటి? నేను విసిరినప్పుడో నేను కొట్టినప్పుడో నా శక్తి కర్రలోకి ప్రవేశిస్తే ఆ కర్ర దెబ్బ కుక్కకి తగిలితే కుక్క దూరంగా పోతుంది. భగవంతుడి విషయంలో కేవలం శిక్షించడానికి ఆయుధాలు కావు, ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. లలితా అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు ఉందనుకోండి, అది మన్మధుడి చేతిలో ఉంటే మనని లౌకికమైన కోరికల్లో తిప్పుతుంది. అమ్మవారి చేతిలో విల్లు ఉందనుకోండి, అది మనని భగవత్పరమైనటువంటి కోరికల వైపుకి మారుస్తుంది. అంటే అది కేవలం ఏదో శిక్షించడానికే కాదు, అనుగ్రహించడానికి కూడా ఆయుధాలు పనికొస్తాయి. అటువంటి ఆయుధాల యొక్క అనుగ్రహ శక్తి అవి స్వయంగా ఆయుధాలది కాదు, ఆయుధాల ద్వారా భగవంతుడు వాటిని ప్రకటనం చేస్తాడు. అది భగవత్ శక్తి ఆయుధము ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారు ఒక భంగిమ పట్టి నిలుచున్నారు అంటే అది కేవలముగా ఏదో ఇలా నేను నించుంటే బాగుంటుందని నించోవడమో, లేకపోతే అలా మూర్తిని ఎవరో చెక్కడమో జరిగింది కాదు. నిజంగా స్వామి నారాయణమూర్తి అలా నించున్నారు. అట్లా నించోడానికి కొన్ని కారణాలు చెప్తారు. అందులో పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప, తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబూధి కటిదగ్నమగునటంచు, వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ, పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వేట్క అంటారు. అందులో ఆయన వెంకటేశ్వరావతారంతో ఉండగా పక్కన ప్రకటనంగా అమ్మవారిని ఉంచుకోలేదు. ఉంచుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. అమ్మవారు ఆయన వక్షస్థలంలోనే ఉంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. లోకంలో ఎవరైనా దయ లేకుండా ప్రవర్తించాడనుకోండి, కఠినంగా ప్రవర్తించాడనుకోండి, ఆయనకి దయ లేదండి అని ఇలా చేతినో లేకపోతే మోకాల్లో చూపించరు. అంత దయ లేదండి అని ఇలా గుండెల వంక చూపిస్తారు. దయ హృదయమునందు ఉంటుంది. ఆయన నిజానికి శిక్షించగలిగిన వాడైనప్పటికీ కూడా శిక్షించకుండా రక్షించడం ప్రధానంగా ఉంటాడు కలియుగంలో. అలా రక్షించడం ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఆ రక్షించడానికి కారణం ఆయన యొక్క దయ కాబట్టి ఆ దయ అమ్మవారి స్వరూపిణి అయి వాత్సల్య రూపిణి అయి ఆయన యొక్క వక్షస్థలమునందు నిండి ఉంది. అందుకే దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. ఆయన తన దయా అన్న చూపుల చేత ఈ లోకాన్నంతటినీ ఎప్పుడూ చల్లబరుస్తూ ఉంటాడు. అటువంటి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు ఆ వెంకటేశ్వర స్వామి వక్షస్థలమునందే హృదయమునందే పద్మావతీదేవిని ధరించి ఉంటాడు. ధరించి ఉన్నటువంటి స్వామి కుడి చేతిని ఇట్లా చూపిస్తూ ఉంటాడు. అంటే వేలి కొసలు ఎటువైపు చూపిస్తున్నాడో దాని తాత్పర్యాన్ని గ్రహిస్తారు. మీకు లోకంలో ఏ కోరిక ఉన్నప్పటికీ ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా తీర్చగలిగినటువంటి లక్షణము శక్తి నా యందు ఉన్నాయి. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు భగవద్గీతలో. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. లోకంలో నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయించే వాళ్ళు 4 రకాలుగా ఉంటారు అన్నాడు. అందులో నాకు ధనం కావాలి,
ఆ ధనం వస్తే నేను మంచి పనులు చేస్తాను అని వచ్చేవాళ్ళు ఉంటారు. ఆర్తితో ఏదో ఆపద ఏర్పడి, ఒకనాడు గజేంద్రుడు ప్రార్థన చేసినట్లుగా ఆపద వచ్చినప్పుడు ఆపద తప్పించుకోవడం కోసమని భగవంతుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఆపద అన్న మాట చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయాలి. ఆపద అంటే ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా తన శక్తి చేత తాను తప్పించుకోలేనిదేదో దానిని ఆపద అని పిలుస్తారు. ఒక పిడుగు పడిందనుకోండి, ఆ పిడుగు పడిపోతున్నప్పుడు ఆ వ్యక్తి ఇక అక్కడి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. పిడుగు రెప్పపాటులో పడుతుంది. అకస్మాత్తుగా ఒక పెద్ద పాము ఒకటి దారిలో అడ్డొచ్చిందనుకోండి, పడగ విప్పి నిలబడిందనుకోండి, అటువంటప్పుడు ఆ పాము కాటు వెయ్యకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అది పడగ విప్పి పాదం వంక చూస్తున్నటువంటి ఆ పాము పడగ భూమికి వైపుకి వంచి వ్యక్తిని కరవకుండా వదిలిపెట్టాలి అంటే ఎవరి శాసనమో అవ్వాలి. ఒక పిడుగు పడకుండా ఉండాలి అంటే ఎవరి శాసనమో అవ్వాలి. సముద్రం అంత శక్తి కలిగి కూడా ఒక పట్టణం మీదకు వచ్చి విరుచుకు పడిపోకుండా ఉండాలి అంటే ఎవరిదో శాసనం ఉండాలి. పెద్ద పెద్ద ప్రకృతి విపత్తులు రాకుండా ఉండాలి అంటే ఎవరిదో శాసనం ఉండాలి. తీస్తున్న ఊపిరి కానీ విడిచిపెడుతున్న ఊపిరి కానీ వేగం మారకుండా అట్లాగే తీయడం మన చేతిలో ఉంటే ఆయాసంతో గుండె పోటు వచ్చి ఊపిరి తీయలేక వైద్యశాలలో చేరడం అన్నమాట ఉండదు. వాడి ఊపిరి వాడు తీసుకోవడం వాడి చేతిలో ఉండదు. భగవంతుని యొక్క అనుగ్రహము కలిగినంతసేపు మాత్రమే ఆ ఊపిరి తీయడం. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆ ఊపిరి ఆగిపోవాలి అని నిర్ణయించవలసిన వాడు నిర్ణయించాడనుకోండి, ఇంతమంది వైద్యులు చుట్టూ ఉన్నా, ఎన్ని పరికరాలు చుట్టూ ఉన్నా, ఎన్ని వైద్యశాలలున్నా వ్యక్తి యొక్క ఊపిరి ఆగిపోకుండా ఉండడం సాధ్యం కాదు. ఆపద అంటే మన ప్రయత్నము చేత మనము తప్పుకోలేనిదేదో దానిని ఆపద అని పిలుస్తారు. ఆ ఆపద నేను తప్పించి మిమ్మల్ని దయతో చూస్తాను. నా దగ్గరికి ఆపద గట్టెక్కాలి అని ఆర్తితో వచ్చేవాళ్ళు ఉంటారు. ధనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ధనం ఎందుకు అంటే ధనము లేకపోతే మనిషికి సుఖశాంతులు ఉండవు. ధనము ఉండాలి. అసలు ధనము లేకుండా ఉంటే మనిషి సౌభాగ్యంతో బతకలేడు. అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితం అంటారు. అనాయాసంగా ఏమీ కష్టపడకుండా చాలా తేలికగా శరీరాన్ని వదిలిపెట్టగలగాలి. బ్రతికున్నంతకాలం ఒకరి దగ్గర చేయి చాపి ధనం కోసం నిలబడి పొట్టపోసుకోవలసినటువంటి అవసరం లేకుండా చాలా హాయిగా బ్రతకగలగాలి. దానికి ధనం కావాలి, ధార్మికమైన ధనం కావాలి. కాబట్టి అటువంటి ధనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. జిజ్ఞాసు అతడు అసలు భగవంతుడెవరు, మాకు ఆయన గురించి తెలుసుకోవాలని అన్నవాళ్ళు భగవంతుడికే నమస్కారం చేస్తారు. భగవంతుడెవరో జ్ఞానము కలిగిన వాళ్ళు కూడా మళ్ళీ భగవంతుడికే నమస్కారం చేస్తారు. భగవంతుడెవరో తెలిసిపోయిన తరువాత ఇంకా జ్ఞానము కలిగిన తరువాత నమస్కారం ఏమిటంటే కెరటము సముద్రానికి నమస్కారం చేసినట్టు ఉంటుంది. నిజానికి కెరటం సముద్రం రెండు కావుగా, రెండు ఒక్కటే. సముద్రం లేని కెరటం ఉండదు. కెరటము సముద్రానికి నమస్కారం చేసినట్టుగా నమస్కారం చేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, ఈ నలుగురిని కూడా నన్నే ఆశ్రయిస్తారు. ఈ ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా కలియుగంలో నేను ఉద్ధరిస్తాను అని చెప్పడానికి తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప, కుడి చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటుంది. ఎవరు నా పాదాలు నమ్ముకున్నారో, ఎవరు నా పాదాలు పట్టుకున్నారో, ఎవరు నా పాదములను ఉపాసన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కాపాడతాను. ఎంత కాపాడతాను అంటే వాళ్ళకి ఈ సంసారం అనబడేటటువంటి సముద్రం నడుములోతే వస్తుంది తప్ప వాళ్ళు మునిగిపోయేలా ఉండదు అని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకుని ఉంటాడు. అటువంటి స్వామి అలరు ఆనంద నిలయమందులను నిలచి శేషపర్వతం మీద ఆనంద నిలయ విమానంలో ఉన్నాడు. ఆనందం కలగాలి అంటే మూడు ఒకే సరళ రేఖలో పడాలి.
మనసు, వాక్కు, కర్మ ఈ మూడు ఒక్కసారే జరగాలి. నేను మనసులో ఏమనుకుంటున్నానో అది నా నోటి వెంట రావాలి. నా నోటి వెంట ఏది అంటున్నానో, మనసులో ఏమనుకుంటున్నానో అది నేను చెయ్యగలగాలి. ఉదాహరణకి భగవంతుడికి పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, ఏదో నోటితో గడగడగడగడ చదవడం కాదు. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే నీకు నిజంగా భగవంతుని యొక్క చరణారవిందముల వైపుకి దృష్టి నిలబడి నువ్వు ఆయన పాదముల మీద స్వర్ణ కలశంతో నీళ్లు పోస్తుంటే ఆయన యొక్క మెత్తటి దివ్యమైన పాదములను నువ్వు కడిగి నీ పైవస్త్రంతో ఆయన యొక్క పాదాలు తుడిచి ఆ పాదోదకాన్ని నువ్వు లోపలికి తీర్థంగా పుచ్చుకొని తల మీద చల్లుకుంటే ఎంత గొప్ప అనుభూతి పొందుతావో అది నువ్వు పాదయోహో పాద్యం సమర్పయామి అన్నప్పుడు నోటితో అన్నది, మనసుతో చూసినది, చేసినది మూడు ఏకీకృతమైతే నువ్వు అక్కడ ఉన్న మూర్తికి దర్భతో చుక్క వేసినా మనసులో మాత్రం అట్లా భావన చేసి నిలబడగలిగితే, అట్లా నిలబడిన స్థితి ఏది ఉంటుందో అక్కడ మనసు, వాక్కు, కర్మ మూడు కూడా ఏకీకృతమయ్యాయి, ఒక సరళ రేఖలో పడ్డాయి. అప్పుడు లోపల నుంచి ఉద్భుతమవుతుంది ఆనందం. ఆనందం బయట నుంచి వచ్చేది కాదు. చూడండి, తమలపాకులు ఆకుపచ్చగా ఉంటాయి, సున్నం తెల్లగా ఉంటుంది, వక్క నల్లగా ఉంటుంది. మూడు కలిపి నవిలితే నోరు ఎర్రబడుతుంది. మూడు భిన్నమైన రంగులతో ఉన్న పదార్థాన్ని కలిపి నవిలితే నోరు ఎర్రబడినట్టు మనోవాక్కాయ కర్మలు, మనసు, వాక్కు, కర్మ ఈ మూడు మనోవాక్కాయములు మూడు ఏకీకృతమైతే లోపల నుంచి ఉద్భుతమయ్యేదానిని ఆనందము అని పిలుస్తారు. అటువంటి ఆనందం మనం సాధన చేసి పొందడం అంత తేలిక విషయం కాదు. వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఆనంద నిలయంలో పద్మపీఠం మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన యొక్క దివ్యమంగళమూర్తిని చూడగానే ఇక నోట్లోంచి అన్ని శబ్దములు ఆగిపోతాయి. అక్కడ వరకు గోవిందా 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 అంటూ పెడతారు. నిజంగా ఆయన దర్శనానికి వెళ్ళేటప్పటికీ తుమ్మిద పువ్వు మీదకు వచ్చేంత వరకే జంకారం చేసి పువ్వు మీద వాలి తేనె తాగేటప్పుడు ఎంత నిశ్శబ్దమైపోతుందో అంత నిశ్శబ్దమైపోతారు. ఆపాదమస్తకం ఆయన్ని చూస్తూ అంత ఆనందపడిపోతారు. ఆ ఆనందమును మీకు ఇవ్వగలిగిన విమానం కాబట్టి దానికి ఆనంద నిలయ విమానం అని పేరు. శ్రీరంగం అయితే ప్రణవాకార విమానము అంటారు. కాంచీపురంలో వరదరాజస్వామి దేవాలయం అయితే పుణ్యకోటి విమానము అంటారు. తిరుమలలో ఆనంద నిలయ విమానము అంటారు. అటువంటి ఆనంద నిలయ విమానమునందు ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా అంటుంటారు. ఆపదముక్కులవాడ అని ఎందుకు పిలుస్తారో తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మాహాత్మ్యము అని ఒక కావ్యం చేశారు. తరిగొండ వెంగమాంబ గారు మహాభక్తురాలు. ఆ వెంకటాచలంలోనే ఆనందనిలయ విమానానికి చుట్టూ ప్రదక్షిణంగా తిరగడానికి ఉన్న వీధులలో అన్నమాచార్యుల వారి ఇల్లు ఉన్న చోట ఆ ఇంట్లో కొంత భాగంలో ఆవిడ ఉంటూ ఉండేవారు. వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు ఏకాంత సేవ అయిపోగానే తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళేవారు. ఆవిడ ఆయన్ని ఉయ్యాల్లో కూర్చోమ్మని ఉయ్యాల ఊపుతూ ఆవిడ భాగవతం మొదలైనవి చదువుతూ ఉండేవారు. భాగవతం ఎవరి కథ? భగవంతుడి కథ, ఆయన కథే, వెంకటేశ్వర స్వామి కథే. ఆవిడ చదువుతుంటే ఆయన కొడుతూ వింటూ ఉండేవారు. ఒక రోజున ఆవిడ ఉయ్యాల ఊపుతున్నారు, వెంకటేశ్వర స్వామి వారు వింటున్నారు. తెల్లవారిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఆనంద నిలయంలో కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం ప్రారంభమైపోయింది. అకస్మాత్తుగా విన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అమ్మో, సుప్రభాతం ప్రారంభమైపోయింది, తలుపులు తీస్తారు, నేను అక్కడ కనపడలేదు అనుకుంటారు వెంగమాంబ అని చెప్పి చటుక్కున ఉయ్యాల్లోంచి దూకేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతావు, ఘట్టం పూర్తవకుండా అని ఆవిడ చనువుగా పంచె పట్టుకున్నారు. పట్టుకుంటే ఆ పంచె పర్రం చిరిగిపోయింది. ఆ చిరిగిపోయిన ముక్క ఆవిడ మడత పెట్టి పూజ గదిలో పెట్టారు. ఆయన వెళ్ళి నించున్నారు పద్మపీఠం మీద. అర్చకులు వచ్చి తలుపులు తీశారు. తలుపులు తీస్తే ఎదురుగుండా నిలబడినటువంటి వెంకటేశ్వర స్వామి వారి వస్త్రంలో శేషం, అంటే కొంత ముక్క ఉంది, కొంత ముక్క లేదు. వాళ్ళు తెల్లబోయి రాత్రి దొంగలు లోపలికి రాలేదు, ఆ స్వామివారి పట్టుబట్ట ఎలా చిరిగిపోయిందని
అంత స్వాతంత్ర్యం తరిగొండ వెంగమాంబ గారికి తప్ప ఎవరికి ఉంటుందని ఆవిడ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి, అమ్మ స్వామివారు చిరిగిపోయిన బట్టతో నిలబడి ఉన్నారు, మిగిలిన ముక్క మీ ఇంట్లో ఉందా అన్నారు. తెల్లవారే వరకు భాగవతం విని తెల్లవారిపోయిందని చటుక్కున పారిపోతుంటే పట్టుకున్నాను, పంచి చిరిగిపోయింది, ఆ ముక్క లోపల పూజ గదిలో పెట్టాను, పట్టుకుపోండి అంది ఆవిడ. అంటే ఆవిడికి వెంకటేశ్వర స్వామి వారితో అంత చనువు. తలుపులన్నీ వేసేసిన తర్వాత కూడా జ్యోతిస్వరూపంగా ఆవిడ ఆనంద నిలయంలోకి వెళ్ళేవారు. వెళ్ళి ఆయన అలంకారాన్ని అంతటినీ కూడా మళ్ళీ తీర్చిదిద్దుతూ ఉండేవారు. నిజమేనా వెంగమాంబ గారు అలా వెడతారా అని చూడాలనుకున్నాడు ఒక మహంతని. ఆ రోజుల్లో ఆ తిరుమల తిరుపతి దేవస్థానములకు పరిపాలనాధికారి ఆయన. ఆ మహంత్ గారు ఏం చేశాడంటే, ఏకాంత సేవ జరిగేటటువంటి సమయంలో ఎవ్వరూ చూడకుండా ఆనంద నిలయంలో ఓ మూల దాక్కుని కూర్చున్నాడు. అర్చకులు అనుకున్నారు సమయం అయిపోయిందని ఏకాంత సేవ చేసేసి తలుపులు వేసేశారు. ఆయన లోపల కూర్చున్నాడు. వస్తుందా వెంగమాంబ గారు చూద్దామని. అర్ధరాత్రి అయింది. అకస్మాత్తుగా కన్నులు బైర్లు కమ్మేటటువంటి తేజస్సు ఒకటి ఆలయంలోకి వచ్చింది. అది వెంగమాంబ గారిగా మారింది. మారి ఆ అలంకారాన్నంతటినీ దిద్దింది. ఇంకెప్పుడు ఇటువంటి సాహసం చెయ్యకు అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు ఆ మహంతుని బయటికి పంపించేసిన కథ చారిత్రక సాక్ష్యంగా ఇప్పటికీ చెప్పబడుతూ ఉంటుంది. అంటే తరిగొండ వెంగమాంబ గారికి వెంకటేశ్వర స్వామి వారంటే అంత చనువు. ఆవిడ వెంకటాచల మాహాత్మ్యము అని ఒక గొప్ప పుస్తకాన్ని వ్రాశారు. అది ఒకప్పుడు కలంతో చూసి వ్రాసేవారు. ఆ పుస్తకం రాసుకుంటే చాలంటారు. చాలామంది అయితే ఆ పుస్తకం ఇంట్లో ఉంటే చాలంటారు. అంత గొప్ప పుస్తకం అది. స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి వింటూ తల ఊపుతూ అంగీకరించగా చెప్పబడినటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో ఆవిడ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఒక మాట చెప్తారు. పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చి, స్వామి మీరు వచ్చినటువంటి అవతార ప్రయోజనాలలో ప్రధాన ప్రయోజనమైనటువంటి పద్మావతి పరిణయం అయిపోయింది కాబట్టి ఇక వైకుంఠానికి వచ్చేసేయమంది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటాం కాదు. ఆవిడ వైకుంఠానికి వచ్చేసేయమంటే స్వామివారు అన్నారు, నేను రాను, ఈ కలియుగంలో నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఈ వెంకటాచలంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నాదైన శైలిలో భంగిమ పట్టి నేను ఇక్కడే నిలబడి ఉంటాను. ఎందుకుంటానో తెలుసా? కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి తత్ఫలితముగా ఉగ్రమైన రోగములు ఆవహింప నన్ను పేర్కొనుచు బాధపడలేక పలుమొరల్ పెట్టునప్పుడు, ఈ కలియుగంలో కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన చెయ్యరాని భయంకరమైన పాపములన్నీ చేస్తారు. ఆ చేసిన పాపము యొక్క ఫలితం ఏదుంటుందో దాన్ని అందరూ సంతోషంగా అనుభవిస్తారు. కానీ ఆ పాపం యొక్క వ్యతిరేక ఫలాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అనుభవించాలి. ఆయన ఎక్కడో ఏదో తీవ్రమైనటువంటి అనారోగ్యంతో పడుకుని ఉంటాడు. మనిషికి పెద్ద శిక్ష ఏమిటండి? తన మలమూత్రములు తాను విసర్జించుకోలేని స్థితిని పొందడం కన్నా భయంకరమైన శిక్ష ఏది ఉండదు. మృత్యుదేవత అంటారు. అందుకే మృత్యువుని దేవతగా చెప్పేటటువంటి ధర్మం సనాతన ధర్మం ఒక్కటే. ఎందుకనంటే బాగా వాడి వత్తి అయిపోయినటువంటి శరీరంలోంచి జీవుణ్ణి విడిపించలేదనుకోండి, ఆ శరీరం సహకరించక ఎంత ఖేదపడిపోతాడో మనిషి. కట్టుకున్న భార్య కూడా ఇంత బాధపడే కన్నా అని వదిలేసింది అనుకోండి మాట, ఇక ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నట్టు. అంత పాప ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు అప్పుడు జ్ఞాపకానికి వస్తాయి చేసిన తప్పులు. జ్ఞాపకానికి వచ్చి నేను చేసినటువంటి పాపాలకి ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఇందులో భాగం పంచుకునే వాళ్ళు లేరు. నేను ఒక్కడే పడుకున్నాను, ఒంటి నిండా సూదులు గుచ్చారు, ఏవేవో ఎక్కిస్తున్నారు, పడున్నాను, ఇక్కడి నుంచి ఉంటానో తెలియదు, ఊడి వెళ్ళిపోతానో తెలియదు, ఇంటికెడతానో తెలియదు, శరీరం అగ్ని సంస్కారం అయిపోతుందో తెలియదు, ఎవరెవరో వస్తున్నారు, అద్దంలోంచి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇత పూర్వం నేను కూడా అట్లా వీరొక వ్యక్తి ఉన్నప్పుడు వెళ్ళి చూసిన వాడిని, అత్యంత ప్రమాదంలో ఉంటే కదా అట్లా చూశాం, కాబట్టి నా పరిస్థితి ఏమిటి అని తల్లడిల్లిపోతూ ఉంటాడు.
ఆ తల్లడిల్లిపోతున్నప్పుడు ఆ బాధ పంచుకోవడానికి ఎవరూ పక్కన ఉండరు. అప్పుడు జ్ఞాపకానికి వచ్చేది ఎవరంటే లక్ష్మి, నేను జ్ఞాపకానికి వస్తాను. వెంకటేశ్వర స్వామి వారు చెప్పిన మాట, నన్ను పేర్కొనుచు పలుమొరల్ పెట్టునప్పుడు వాని బ్రోవకొండుట నాకు పాడి కాదు. వాడు చేసిన తప్పు అంగీకరిస్తాడు, మనసులో తప్పు ఒప్పుకుంటాడు. అజ్ఞానినా మయా దోషాన్ శైషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఇవి నన్ను ఉద్ధరిస్తాయనుకున్నాను, ఉద్ధరిస్తాయనుకుని చెయ్యకూడని దోషాలు చేశాను, ఇప్పుడు కట్టి కుడుపుతున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, స్వామి నా పాపాలు మన్నించంటాడు. అప్పుడు నేను కూడా ఇక్కడ ఉండి వాణ్ణి కాపాడకపోతే ఎవరు కాపాడతారో, అందుకని నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, ఈ భూమి మీద ఉంటాను అని అనుగ్రహించాడు. అనుగ్రహించి వాని పాపంబు ద్రవ్యంబుపైకి ఆకర్షణంబు చేసి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు తత్పాపరూపమైనట్టి ధనము అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని అన్నాడు. మరి వాడి పాపాన్ని క్షమించడానికి ఏం చేయాలి అంటే, ఏ డబ్బు కోసం ఇన్ని పాపాలు చేశాడో ఆ డబ్బు నేనే పట్టుకొచ్చి స్వామి హుండీలో వేసేస్తానయ్యా అని వాడితోనే అనిపిస్తాను, నిలువు దోపిడీ ఇచ్చేస్తానని మొక్కుతాడు. వాడి పాపం క్షమించి రోగం తగ్గిస్తాను, వాడే ఆ డబ్బట్టుకొచ్చి హుండీలో వేసేస్తాడు. నేను నిజానికి ఆ హుండీలో వచ్చిన కోట్లు చూసి సంతోషపడను, నిస్పృహండనగొచ్చు, చాలా బాధపడతాను. ఎవడు చేయమన్నాడు దోషాలు, ఎవడు తీసుకొచ్చి ఇవన్నీ వేయమన్నాడు ఇక్కడ అని చాలా బాధపడతాను. బాధపడి ఆ డబ్బంతా అజ్ఞులైన జనులకు ఇప్పింతు నచలమతిని, ఏ విధమైనటువంటి ప్రలోభం దాన్ని చూసి సంతోషం లేకుండా దాన్ని ఓ రకరకాల కార్యక్రమాలకి ఇచ్చేస్తాను. కానీ ఎవడో ధర్మాత్ముడు ఉంటాడు, ఒక భక్తుడు ఉంటాడు, వాడు నేను చెప్పినట్లు బ్రతకాలని ఆశపడుతూ ఉంటాడు. వాడు కొండకు బయలుదేరి వస్తూ ఉంటాడు. నాకు పరమ సంతోషంగా ఉంటుంది లక్ష్మి, నేను ఈ విషయం నిజమా కాదా అని అనుమానం వచ్చింది. నాకు అనుమానం వచ్చి నేను తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నాకు బాగా సన్నిహితులైనటువంటి కొంతమంది ఆ అర్చక బృందం వారిని అడిగాను నిజమేనా అని. అడిగితే వాళ్ళు నాతో ఒక మాట చెప్పారు, ఒక్కొక్కసారి మాకు అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి వారి ముఖం ఎంతో సంతోషంగా కనపడుతుందండి, సుప్రభాతం చేయగానే మేము అప్పుడు అనుకుంటాం ఎవరో భక్తుడు వస్తున్నాడు కొండకు అనుకుంటాం. ఒక రోజు పోయాకో 2 రోజులు పోయాకో ఆయన ముఖం గంభీరంగా ఉంటుంది. అప్పుడు మేము అనుకుంటాం ఎవరో మహాత్ముడు కొండకొచ్చి వెళ్ళిపోయాడు అనుకుంటాం. అదే తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యంలో రాశారు, ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నీ కొంత గైకొని కొంత ధనదుకిచ్చి వింతలీల చేయుచుండెదనుచు మచ్చికను పలికే. ఆయనట పరమ ధార్మికుడైన వాడు, పరమ భాగవతోత్తముడైన వాడు, ఆయన చెప్పినట్లు బ్రతకాలని తాపత్రయపడేవాడు. వాడు ఎవరున్నాడో వాడు వచ్చి హుండీలో చెయ్యి పెట్టి ఇలా వేస్తుంటే ఆ 5 రూపాయలో 10 రూపాయలో 50 రూపాయలో 100 రూపాయలో వెంకటేశ్వర స్వామి ఎవరికీ కనపడకుండా చెయ్యి హుండీలో పెట్టి పట్టుకుని తీసుకుంటారట ఆ ద్రవ్యాన్ని. ఆ భక్తుడు ధర్మాత్ముడిచ్చిన ద్రవ్యాన్ని మాత్రం నేను చెయ్యి పెట్టి తీసుకుంటాను లక్ష్మి. తీసుకుని కలియుగంలో జేబు ఖర్చుకి కొంత ద్రవ్యం ఉంచుకుంటాను, కొంత ధనదుకు వడ్డీకి ఇచ్చి నా వివాహానికి కుబేరుడి దగ్గర అప్పు పుచ్చుకున్నాను, ఆ అప్పు పుచ్చుకున్న ద్రవ్యాన్ని కుబేరుడికి ఇచ్చేస్తాను. కలియుగంలో ఉండేటటువంటి ధర్మాలు ఎలా ఉంటాయో మొట్టమొదట నిరూపణం చేసినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి వారు. బహుశः ఈ దేశంలో మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ సంతకం పెట్టింది వెంకటేశ్వర స్వామి వారి. మన లీజ్ అగ్రిమెంట్ అంటే మీకు బాగా అర్థం అవుతుంది అని నేను ఆంగ్ల పదాన్ని వాడాను. భూమి యజమాని వేరొకరు ఉంటారు, కానీ ఆ భూమిని దీర్ఘకాలం పాటు వేరొకరి ప్రయోజనం కొరకు ఇస్తారు. దానికి ఏదో అద్దె కట్టి ఆ భూమిని ఇంచుమించు తనదిగా వాడుకుంటూ ఉంటారు. దీర్ఘకాలం పాటు అద్దెకి పుచ్చుకున్న భూమి ఏది ఉంటుందో దాన్ని ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. నిజానికి వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఆనందనిలయ విమానం ఏర్పాటు చేసుకుని ఆ తిరుమలలోనే ఉండాలి అని అనుకున్నప్పుడు అది మొట్టమొదట వరాహస్వామి వారిది. వరాహస్వామి వారెవరు, వెంకటేశ్వర స్వామి వారెవరు అంటే
ఒక ప్రమిదలో 2 దీపాలు వెలుగుతుంటే తత్వతః 2 దీపాలు ఒక్కటైన 2 దీపములుగా కనపడుతున్నట్టే శ్రీరామాయణంలో సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తికి పరశురాముడు కనపడ్డట్టే రాముడు పరశురాముడు రెండు ఆయన అవతారాలే. అట్లాగే ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకటే. ఆయన అక్కడ ఉండాలని అనుకున్నారు వెంకటేశ్వర స్వామి. అప్పుడు ఆదివరాహస్వామిని భూమి అడుగుదాం అనుకున్నారు. అడుగుదాం అనుకుంటే ఆదివరాహస్వామి తన యొక్క సైన్యంతో వస్తున్నారు. ఆయన దగ్గర ఉన్న పెద్ద పెద్ద పందులే ఆయన సైన్యం. ఆ సైన్యంతో వస్తున్నారు. వస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు ఒదిగి పక్కకి నిలబడ్డారు. ఆగి ఆదివరాహస్వామి అడిగారు, ఏం కావాలి నీకని అడిగారు. అడిగితే నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను, నాకు కొద్దిగా భూమి ఇవ్వండి, ఇక్కడ ఆలయ నిర్మాణం అవుతుంది, కలియుగంలో భక్తుల్ని అనుగ్రహించడానికి ఉంటానన్నారు. స్థనం మౌల్యేన గృహ్యతాం అన్నారు ఆదివరాహస్వామి. ఇది కలియుగం, భూమి కొనుక్కోవాలంటే డబ్బు ఇవ్వాలి, గజానికి ఇంత అని డబ్బు ఇవ్వండి మీకు ఇస్తానన్నారు. అందుకే ఇప్పటికీ ఆదివరాహ క్షేత్రి అని పిలుస్తారు. మన అక్కడ జరిగేటటువంటి శ్రీనివాస గజ్జ అవి పరిశీలిస్తే మీరు మహావరాహ క్షేత్రి అంటారు. అది ఆదివరాహస్వామి వారిది. అది స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి పుచ్చుకోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి అన్నారు, ఇది కలియుగం, నా మీద అలిగి లక్ష్మీదేవి కొల్హాపురం వెళ్ళిపోయింది, కాబట్టి ఇప్పుడు నేను మీకు డబ్బిచ్చి తీసుకోలేను, కానీ మీకు ఒక మాట ఇస్తాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. ఎవరైనా భక్తులు ఈ కొండకొచ్చి దర్శనం చేసుకోవాలని అనుకుంటే మొదట మీ దర్శనం చేసుకుని నా దర్శనం చేస్తేనే వాళ్ళు దర్శనం చేశారని ఫలితం ఇస్తాడు. మిమ్మల్ని ముందు దర్శనం చేయకుండా నా దగ్గరికి వస్తే ఆ దర్శనం పరిపూర్ణమైన దర్శనం కాదు. కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్, ముందు ఆదివరాహస్వామి దర్శనం చేయాలి. అట్లాగే నైవేద్యం క్షీరసేచనం, మొట్టమొదట పాల నైవేద్యం, ఏ నైవేద్యం అయినా ముందు మీకు పెడతారు, తర్వాత నాకు నైవేద్యం పెడతారు. ఇవి 2 వరాలు ఇస్తాను, నాకు స్థలం ఇవ్వండి అన్నారు. అయితే సరే ఇస్తానన్నారు. అందుకని అక్కడ స్థలాన్ని తీసుకుని నీడ తిరగని చింత చెట్టు అని పూర్వం ఉండేది. ఆ చింత చెట్టు సూర్యుడు ఎటు తిరిగినా కూడా నీడ తిరిగేది కాదంటే అంత పెద్ద చింత చెట్టు. ఆ చింత చెట్టు దగ్గరే ఆనందనిలయ విమానాన్ని నిర్మాణం చేస్తే అందులో వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ తనంత తానుగా అట్లా నిలబడ్డారు అని. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు కృతకంగా ఎవరో చెక్కినటువంటి మూర్తి కాదు, ఎవరో ఇట్లా నిలబడు అని చెప్పినది కాదు. కలియుగంలో గొప్ప అదృష్టం ఏమిటంటే మిగిలిన యుగాలలో భగవంతుని యొక్క కాలికి ఉన్నటువంటి బొటనవేలి గోటి కాంతి ఒక్కటి దర్శనం చెయ్యాలంటే ఎంతో తపస్సు చేయాలి. అందుకే అక్రూరుడు అంటాడు భాగవతంలో, శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలవన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గునే అంటాడు. భగవంతుని యొక్క కాలికి ఉన్న గోటి కాంతి దర్శనం అంత కష్టం. కలియుగంలో మనం ఆపాదమస్తకం ఆయన ముందు నిలబడి స్వామిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దర్శనం చేయగలుగుతున్నాం. ఆయనని మనమెంతసేపు దర్శనం చేశామన్న దానికన్నా ఆయన మనని ఎంతసేపు చూడ్డానికి ఇష్టపడతాడన్నది ప్రధానం. వీడు వస్తున్నాడు రా, వీడిని నేను చూడాలి, వాడంటే నాకు ఇష్టం అని భగవంతుడు అన్నాడు అనుకోండి, వాడి జన్మ సార్థక్యం. మనం అక్కడ ఎంతసేపు ఉన్నామన్నది కాదు, మనని ఆయన చూడాలని ఎంత పరితపించేటట్లు మనం భక్తితో బ్రతకగలుగుతున్నాం. భక్తి అంటే ధర్మం, ధార్మికంగా బ్రతకగలుగుతున్నాం అన్నది ప్రధానమైన విషయం. వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో అసలు కలియుగంలో పాటించవలసినటువంటి ఎన్నో విశేషాలు చూపించారు. నిజానికి ఆయన అవతార ప్రకటనం చేయకుండా ఒక పుట్ట యందు ఉండిపోయారు. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసావిధి అంటారు. ఈ పుట్టలో వెంకటేశ్వరుడిగా స్వామివారు ఉన్నారు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని పొంగిపోయినటువంటి బ్రహ్మగారు ఆవు రూపాన్ని పొందాడు. బ్రహ్మాధీను శివో వత్స గోపాలీ కమలాలయ. బ్రహ్మగారు ఆవయ్యారు, శివుడు
దానికి దూడ అయ్యారు. లక్ష్మీదేవి వాటి రెండింటినీ పోషించేటటువంటి స్త్రీగా మారింది. ఆ ఆవు వచ్చి పాలు ఆ పుట్టలోకి వదిలిపెట్టేస్తోంది. రోజు స్వామివారు పాలు త్రాగుతూ ఉండేవారు. రోజు ఈ ఆవు పాలు తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తోంది, ఈ ఆవు ఇంటి దగ్గర పాలు ఇవ్వట్లేదని చోళరాజు పత్ని నన్ను శిక్షించిందన్న కోపంతో ఆ ఆవుని కాపాడే వ్యక్తి గొడ్డలి తీసి కోపంతో దాన్ని అనుసరించి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది పుట్టలో వదిలేస్తోంది, దీనివల్ల నేను దెబ్బలు తిన్నాను అని చెప్పి గొడ్డలి విసిరాడు. ఆ గొడ్డలి వెళ్ళి ఆవు మీద పడుతోంది. ఆవు ఎట్టి పరిస్థితుల్లో పూజింపబడాలి తప్ప సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు దాని బంధింపలుడికిపోదెవట దళంబున కనుమూయువాని కడుపు అంటారు. ఒక మనిషికి ఊపిరితిత్తులు ఎంత ప్రధానమో ఆవు అంత గొప్పది. సనాతన ధర్మంలో గోవుని మించింది లేదు. అటువంటి గోవు ఎక్కడ దెబ్బతింటుందో, తన కళ్ళ ముందు ఎక్కడ ఆవు నెత్తురు పడుతుందోనని వెంకటేశ్వర స్వామి వారు అకస్మాత్తుగా పైకి లేచి ఆవుకు అడ్డు నిలబడ్డారు. ఆ గొడ్డలి వచ్చి ఆయన తలకి తగిలింది. సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథా అన్నారు. 7 తాడి చెట్లంత ఎత్తు నెత్తురు పైకి లేచిందిట. అంటే ఆయన అవతార ప్రకటనలో మొట్టమొదట చేసింది ఏది అంటే గోపోషణ, గో సంరక్షణ చేశారు. గోవుని రక్షించడం కోసమని వెంకటేశ్వర స్వామి వారు నిజానికి భూమిలో పుట్ట నుంచి పైకొచ్చారు. కారణం ఏమిటి అంటే కలియుగంలో చాలా తేలికగా తరించడానికి మార్గం ఏది అంటే గోసేవ. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. బ్రహ్మచారి ఒకలా ఉంటాడు, గృహస్థు ఒకలా ఉంటాడు, వానప్రస్థు ఒకలా ఉంటాడు, సన్యాసి ఒకలా ఉంటాడు. ఎవరి ధర్మం వారిది. ఎవరు ఆరాధన చెయ్యాలన్నా వాళ్ళ ఆశ్రమ నియమానికి కట్టుబడి చేయవలసి ఉంటుంది. కానీ అన్ని ఆశ్రమాల వాళ్ళు, బ్రహ్మచారి కానీ, వానప్రస్థు కానీ, గృహస్థు కానీ, సన్యాసి కానీ, తేలికగా తరించడం కోసమని భగవంతుడు సృష్టించిన అద్భుతమైన ప్రాణి గోవు. దాని యందు సమస్త దేవతలు నివాసమై ఉంటారు. అందరు దేవతలు గోవు యందే నివాసమై ఉంటారు. ఈ మాట నేను చెప్పడం కాదు, వేదం చెప్పింది. ఈ మాట భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని మహాభారతంలో చెప్పారు. ఇంతమంది దేవతలు అమ్మ గోమాత నీ ఎందున్నారు, నాకు కూడా స్థానం ఇమ్మని లక్ష్మీదేవి బ్రతిమాలింది. బ్రతిమాలితే గోవులు మేమివ్వమన్నాయి. నీకు మేమివ్వం అంటే ఎందుకు ఇవ్వరు మీరు నాకు స్థానం అన్నది. నువ్వు చెంచల లక్ష్మివి, నువ్వు ఒక చోట ఉండవు, ఇలా వచ్చినట్టుంటావు వెళ్ళిపోతావు, అందుకని నువ్వు మా దగ్గర వద్దన్నాయి గోవులు. అంటే అప్పుడు లక్ష్మీదేవి అంది, నేను వెళ్ళిపోతాను అంటే కారణం ఆ వ్యక్తి దగ్గర ఉంటే సమాజం వాడి వల్ల పాడైపోతోంది అనుకున్నప్పుడు వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎంతకాలం భక్తితో నిలబడ్డాడో అంతకాలం వాడి దగ్గర ఉంటాను. నేను వెళ్ళిపోకపోతే దుర్మార్గులైన వాళ్ళు ఎలా శిక్షింపబడతారు, అందుకని వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను అవకాశం ఇచ్చి స్థానం ఇచ్చి కాపాడకపోతే నాకు అప్రతిష్ఠ వస్తుంది. కాబట్టి నాకు మీరు స్థానం ఇవ్వండి అని లక్ష్మీదేవి గోవుల్ని బ్రతిమాలుకుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, భీష్ముడు అనుశాసన పర్వంలో చెప్పాడు. మామూత్ర పురీషంబులు భామ పరమ పవిత్రములు. అప్పుడు గోవులు అన్నటువంటి మాట, ఓ భామ లక్ష్మీదేవి, మా మూత్రము మా పురీషము మా పేడ పరమ పవిత్రములు. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణి వదిలిపెట్టిన మలమైనా కూడా దుర్వాసన, ఒక్క ఆవు పేడ మాత్రం సువాసన, ఎందుకంటే అది లక్ష్మీ స్థానం. మామూత్ర పురీషంబులు భామా వేదంబులెరుగు పరమ పావనములు కావున నీవా మేలుగు వస్తువులన్ ప్రీతి ధామములయ్యుండుము ఇంపు తలకొన మాకున్ అంది అన్నాయి గోవులు. ఓ లక్ష్మీదేవి, ఇక పైన మా మూత్రమునందు మా పేడయందు నువ్వు నివాసం చెయ్యి అన్నాయి. అందుకే ఇప్పటికీ కూడా ఏదైనా వ్రతం చెయ్యాలి అంటే కల్పంలో ఏముంటుందంటే ఇంటికి ఈశాన్య భాగమనందు గోమయముతో ఒలికి. మీరు ఒక హోమం చేద్దాం అనుకున్నారు, అక్కడికి దేవతలు రావాలి. నన్ను మీ ఇంటికి పిలిచి ఓ యాపిల్ పండు మొక్క తినండి అన్నారు అనుకోండి, నేను వస్తే కదా యాపిల్ పండు మొక్క తిన్నాం. హోమంలో మీరు హవిస్ ఇవ్వాలంటే అక్కడికి రావాలి కదా దేవతలు. అక్కడికి రావాలి అంటే భూమి శుద్ధి కావాలి. భూమి శుద్ధి కావాలంటే ఒకే ఒక పదార్థం ఉంది, గోమయంతో అలకాలి.
మీరు ఎక్కడైనా చదవండి, వరలక్ష్మీ వ్రత కథ చదవండి, ఏది చదవండి, గోమయముతో అలికి అని ఉంటుంది. ఆవు పేడతో అలుకుతారు, వెంటనే భూమి శుద్ధవుతుంది. ఆవులు ఎక్కడైనా తిరిగే అనుకోండి, తనంత తానుగా ఆ ప్రదేశం అంత పవిత్రం. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినందురిత చేయంబులెల్ల తొలగంత్రోయగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తుర నివారణ చొత్తురు మరునాకమున్నన్నాడు భీష్ముడు. గోవు పరమ పవిత్రం. ప్రతిరోజు గోవు వంక చూడాలన్నా, గోవుని ముట్టుకోవాలన్నా, గో సేవ చెయ్యాలన్నా వాడు పెట్టి పుట్టాలన్నారు. బ్రహ్మాండ పురాణంలో ఒక విశేషం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఆయన కుడి చేతి పక్కన కొంతమంది కూర్చున్నారు, ఎడమ పక్కన కొంతమంది కూర్చున్నారు. ఎడమ వైపు కూర్చున్న వాళ్ళకన్నా కుడివైపు కూర్చున్న వాళ్ళు కొంచెం గొప్పవాళ్ళు అని గుర్తు. మీ కుడి పక్కన కూర్చున్న వాళ్ళెవరు, ఎడమ పక్కన కూర్చున్న వాళ్ళెవరు అని అడిగారు వచ్చిన వాళ్ళు. అడిగితే బ్రహ్మగారు అన్నాడు, నా ఎడమ పక్కన కూర్చున్న వాళ్ళు దేవాలయాలు కట్టారు, గొప్ప గొప్ప దానాలు చేశారు, ఎన్నో సేవలు చేశారు, తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమతో భక్తితో పోషించారు, గురువుల్ని సేవించారు. నా కుడివైపున ఉన్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ గోసేవ చేసిన వాళ్ళు, అందుకని నాకు కుడివైపు కూర్చోబెట్టుకున్నానన్నాడు. అసలు గోవు లేనిదే ధర్మచక్రం లేదు. ఆవు పాలు లేకపోతే, నెయ్యి లేకపోతే హోమం దేని పెట్టి చేస్తారు? హోమం చేయకపోతే దేవతలకు హవిస్సు ఎలా పెడుతుంది? దేవతలకు హవిస్సు వెళ్ళకపోతే వర్షం ఎలా పడుతుంది? మఖము చెయ్య వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మీసి ధేను గణము బ్రతుకు. అందుకే గోవు పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినందురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు. రోజు ఆవు వంక చూడగలిగితే చాలరా అన్నారు. అది అంత గొప్పది. దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు. ఓ హోమం చేస్తున్నప్పుడు ఆ పక్కన ఆవుని కట్టి ఉంచితే ఆవు ఆ మంత్రాన్ని కానీ వింటూ ఉంటే ఆ చేసినటువంటి కర్త పూర్ణ ఫలితాన్ని పొందుతారని చెప్పాడు భీష్ముడు. అంతేకాదు, తన ఇంటి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి, లోపలికి వెళ్ళి బయటికి వచ్చి ఎంత స్వతంత్రంగా తిరుగుతాడో స్వర్గానికి అంత తేలిగ్గా విడుతున్నాడు రా గోసేవ చేసిన వాడు, ఎందుకంటే వాడు ధర్మమూలాన్ని కాపాడుతున్నాడు అన్నాడు. అంత గొప్పదైన గోవు చెనకపడకూడదు అని చెప్పి వెంకటేశ్వర స్వామి తన తల అడ్డు పెట్టి గొడ్డలి దెబ్బతిని రక్తం కారుతుండగా అవతార ప్రకటన చేశారు. అంటే మీరు కూడా గోసేవ చెయ్యండి, గోవుల్ని రక్షించండి, గోవుని కాపాడండి, గోవుని పూజించండి. గౌరవారగ్నిహోత్రం. రోజు హోమం చేయకపోయినా చేత్తో ఇంత గడ్డి పట్టుకుని మీరు ఆవుకి తినిపించారనుకోండి, ఉత్తర క్షణంలో మీరు హోమం చేసి పూర్ణాహుతి చేశారు అని వేస్తారు. అందుకని గోవు అగ్నిహోత్రమే. అగ్నిహోత్రం ఎట్లా? శ్రియమిచ్చేత్ హుతాశన, శ్రియం ఉన్నతిని ఇస్తుందో అట్లాగే గోసేవ కూడా ఉన్నతిని కల్పిస్తుంది. అంత గొప్పది గోసేవ. పెట్టి పుట్టాలి గోసేవ చెయ్యాలంటే అన్నారు. అందుకే మేము ఎప్పుడు ఎక్కువ ఎక్కడ తిరుగుతూ ఉంటాము అంటే, మేము అందరం కలిసి ఆ గోశాలలోనే తిరుగుతూ ఉంటాం. ఆ గోశాలలో తిరుగుతూ ఉంటాం, గోసేవ చేయగలిగినంత చేస్తూ ఉంటాం. శాస్త్రవాక్కు మీద నమ్మకానికేగా శ్రద్ధ అని పేరు. చెప్పడానికి పనికి వచ్చింది, చేయడానికి పనికి రాకపోతే అది శ్రద్ధ అని ఎలా అనిపించుకుంటుంది? కాబట్టి గో సంరక్షణం అనేటటువంటిది అంత గొప్పదని నిరూపించిన అవతారం వెంకటేశ్వర అవతారం. అన్నిటికన్నా ఈ సృష్టిలో చాలా చాలా గొప్పది ఏది అంటే అమ్మ. అమ్మని మించింది లేదు. వేదం నమస్కారం చెప్పినప్పుడు మొదటి నమస్కారం ఎవరికి అని అడిగింది. అడిగి జవాబు చెప్తూ మాతృదేవో భవ అంది. అమ్మ పరదేవతతో సమానము కాదు, అమ్మయే పరదేవత. లలితాపరాభట్టారిక నీ ఇంట కూర్చుంటే ఆమెయే అమ్మ. అమ్మ ఉన్న కొడుకుకున్న గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా? అమ్మ స్నానం చేసిందా, అమ్మ స్నానం చేయలేదా, ఇవన్నీ ఏమీ లేవు. అమ్మ కనపడితే చాలు. అమ్మ కుర్చీలో కూర్చుంటే పొద్దున్నే భక్తితో అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడనుకోండి, భూప్రదక్షిణ శక్యేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే
వాడు ఆ రోజున భూమికి 6 మాటలు ప్రదక్షిణం చేసినట్టు, రామేశ్వర యాత్ర చేసి మహాసంకల్పంతో సముద్ర స్నానం చేసినట్టు, కాశీయాత్ర చేసినట్టు ఇన్ని ఫలితాలు అమ్మకి నమస్కారం చేస్తే ఇస్తారు. ఇందాక నేను అక్కడ కూర్చుని ఉండగా రాజుగారు వాళ్ళ అమ్మగారు నా పక్కన నించుని నాతో కలిపి ఓ ఛాయాచిత్రం తీసుకుంటున్నారు. నేను మనసులో, అమ్మా నేను అమ్మా అన్న మాటకి ఎంత పట్టాభిషేకం చేస్తానో మీకు తెలియదు, లేవకూడదని లేవలేదు తప్ప మర్యాద కాదు, సభలో మధ్యలో నిలబడ్డమని నేను నిలబడలేదు, కానీ తల్లి నేనే మీకు మానసికంగా ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తున్నానమ్మా అనుకున్నాను. అమ్మ అన్న మాట అంత గొప్పది. అమ్మ అన్న మాట దగ్గర ప్రేమ అన్న మాట పుట్టింది. అసలు ప్రేమ అన్న మాట ఈ లోకంలో ఎక్కడ పుట్టిందంటే అమ్మ దగ్గరే. మహాత్యాగం ఎవరిది? అమ్మది. నువ్వు ఈ పని చేస్తే చచ్చిపోతావురా అన్నారనుకోండి, ఆ పని చేయడానికి భయపడతారు. అమ్మ గర్భం ధరించిన తర్వాత బ్రతుకుతుందని ఏమిటి నమ్మకం? ప్రసవం అయినప్పుడు అంత నిత్తురు పోతుంది, ఒక్కొక్కసారి బిడ్డ అడ్డం తిరుగుతాడు, ఒక్కొక్కసారి ఉపద్రవం ఏర్పడుతుంది. అప్పుడు అమ్మ శరీరం వదిలేయవలసి ఉంటుంది. మృత్యువు ఎంత కష్టమో నిజానికి ప్రసవం అంత కష్టం. అంత కష్టమైన ప్రసవాన్ని తాను పొందవలసి ఉంటుంది. అది కూడా మృత్యు వచ్చినట్టే ఏ రాత్రి వస్తుందో ఏ పగలు వస్తుందో. అయినా కూడా తాను సిద్ధపడి, పరిచయం లేదు, వాడెవరో తెలియదు, వాణ్ణి కడుపులో అంత గారాబంగా చూసుకుంటూ వాడు కడుపులో ఉండి తంతు ఉంటే కాలు పెట్టి పరమ ప్రేమతో మురిసిపోయి భర్తని పిలిచి, ఏమండి లోపల వీడు తంతున్నాడు, ఇక్కడ నాకు తగులుతోంది అని మురిసిపోగలిగిన ప్రేమైకమూర్తి అమ్మ ఒక్కతే. లోకంలో ఎవరైనా కాలు తగిలిందనుకోండి కోపంగా చూస్తారు. తంతున్నాడని తెలిసి ప్రేమించగలిగినది అమ్మ ఒక్కతే. తాను చనిపోతానో బ్రతుకుతానో తెలియదు. అయినా ప్రసవం అయిన తర్వాత అంత నిత్తురుపోయి స్పృహ రాగాని ఆ బిడ్డ కాదు కృతజ్ఞత చెప్పేది, ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని నా బిడ్డ అన్న భావన కలగగాని నిత్తురు పాలగా మార్చి పట్టగలిగినది అమ్మ ఒక్కతే. ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం తండ్రి అన్నం పెట్టగలడు పుట్టిన బిడ్డకి? అమ్మ పెడుతోంది. రాత్రనక పగలనక బట్ట మలమూత్రాలతో తడిసిపోయిన దుర్వాసన వస్తున్న వాడిని సాకి, వాడికి ఒళ్ళు వేడిక్కితే ఉపవాసాలు చేసి ప్రదక్షిణాలు చేసి వాడు పెద్దవాడై తనకి పట్టాడు అన్నం పెట్టకపోయినా, ఏ అమ్మా నీ కొడుకు అంత సంపాదిస్తున్నాడు, ఎప్పుడు చూడ్డానికి కూడా రాడు, ఇలాంటి కొడుకు ఉంటే ఎంత అని ఎవరైనా అంటే, అమ్మ 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 తర్వాత మాట అనకు, నేనెంతకాలం ఉంటాను, వాడు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలమ్మా అంటుంది. తన పట్ల కృతజ్ఞుడైన కొడుకు కూడా 10 కాలాలు బ్రతికుండాలని కోరుకునేది లోకంలో అమ్మ ఒక్కతే. అసలు ప్రేమ అన్న మాట మొదలైంది అమ్మ దగ్గర, అంతం అమ్మ దగ్గర. శంకరాచార్యుల వారంతటి వారు ఒక మాట అన్నారు, అమ్మా నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు, ఎంతంత అరుపులరిచావో ఆ ప్రసవంలో, చిట్ట చివరికి నాకు విహిత కర్మ ఏమిటి, నీకు పచ్చి బియ్యం తీసుకొచ్చి నీ నోట్లో చిట్ట చివర 3 గుప్పిళ్ళు పోస్తున్నాను, అదొక్కటే నా కర్తవ్యం. నువ్వు పాలు పట్టావు, కూరలు వండావు, పచ్చళ్ళు చేసావు, పిండి వంటలు వండావు, అన్నం కలిపావు, గోరుముద్దలు పెట్టావు, నువ్వు తినడం మానేశావు, చందమామని చూపించావు, కథలు చెప్పావు, ఎత్తుకు తిప్పావు, ఎంత కష్టపడ్డావమ్మా, నా కోసం అంత ఏడ్చావు, అంత తాపత్రయపడ్డావు. నేను గొప్పవాణ్ణి అయితే ఏ తల్లి కన్నా బిడ్డో అనేటప్పటికీ పొంగిపోయావంతే. నా బిడ్డ ఇంత కీర్తివంతుడయ్యాడు చాలని పొంగిపోయావు తప్ప నువ్వేం కోరుకున్నావమ్మా అంటారు శంకరాచార్యుల వారంతటి వారన్నమాటది మాతృకా పంచకంలో. అటువంటి అమ్మని జాగ్రత్తగా చూసిన వాడెవరో, అమ్మ మీద భక్తి కలిగిన వాడెవరో వాడు నా దయకు పాత్రుడు. అందుకే ఎప్పుడో ఆయన కృష్ణావతారంలో ఉండగా యశోద అడిగింది, అయ్యా నీకు ఇన్ని కళ్యాణాలు అయ్యాయి, ఇన్ని కళ్యాణాలు కూడా దేవకీదేవి చూసింది నేను చూడలేదు, నా కోసం ఇంకొక కళ్యాణం చేసుకోమంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు, అమ్మా శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, నీ కోరిక కలియుగంలో శ్రీశైలం అంటే తిరుమల వెంకటాచలం, అందుకని నేనమ్మా నీ కోరికని
అక్కడ తీరుస్తాను, కలియుగంలో ఆ వెంకటాచలంలో తీరుస్తానన్నాడు. అందుకే పద్మావతి పరిణయం సమయంలో ఆ తల్లి యశోదయే వకుళమాతగా వచ్చింది. ఇప్పటికీ వకుళమాత ఎక్కడుంటుందో తెలుసా? వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతిరోజు వంటశాల యొక్క కన్నాల్లోంచి వంటశాలలో వంటలు చూస్తూ ఎదురుగుండా ఓ చిన్న గుడిలో కూర్చుని ఉంటుంది. ఎంత గొప్ప పరిపాలకుడైనా ఇంత అలిసిపోతున్నాడు నా బిడ్డ, ఇన్ని కోట్ల మంది కోరికలు తీరుస్తూ ఉంటాడు, ఎవరు ఎక్కడ మనసులో కోరుకున్నారు, ఎవరికి బిడ్డల్ని ఇచ్చాడు, ఎవరి మంగళసూత్రాలు కాపాడాడు, ఎవరి రోగం తగ్గించాడు, ఎవరికి ఏ ఆపద తీర్చాడు, ఎప్పుడూ అలా వింటూనే ఉంటాడు, ఎంత బడలిపోతాడో అని వంట చేయిస్తూ ఉంటుంది. ప్రేమగా ఆవిడ అక్కడ కూర్చుని వంట చూస్తూ ఉంటుంది. మీరు ఇప్పటికీ చూడొచ్చు, ఆ కన్నాల్లోంచి చూస్తూ ఉంటుంది వకుళమాత. అమ్మ ఎక్కడో ఉండడం కాదు, అమ్మ నా దగ్గరే ఉండాలి. అమ్మ నా దగ్గర ఉండడం కాదు, అమ్మ దగ్గర నేను ఉండాలి. అమ్మ చేతి అన్నం తినడం అంత అదృష్టం. లోకంలో ఒక బిడ్డకి పెట్టి పుట్టాడని గుర్తేమిటంటే అమ్మ తన చేత్తో ఒక్క ముద్ద పెట్టడం, అమ్మ చేతి అన్నం తినడం అంత గొప్ప ఐశ్వర్యంగా చెప్తుంది శాస్త్రం. అటువంటి అమ్మని గౌరవించండి. నేను అమ్మ పట్ల ఇంత నిబద్ధతతో ఉన్నాను, అమ్మ కోసమని వీరొక అవతారమే తీసుకున్నాను. ఆ యశోదమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పద్మావతి పరిణయం చేసుకుని ఆవిడికి పెద్దరికం ఇచ్చి తల్లిగా నిలబెట్టి అందరికీ మా అమ్మ అని పరిచయం చేశాను. మీరు కూడా అమ్మని గౌరవించడం నేర్చుకోండి. అమ్మని గౌరవించినా, గోవుని గౌరవించినా, వారు ప్రత్యేకంగా నన్ను ఆరాధన చేసినా చేయకపోయినా వారికి నేను వశవర్తిని, వారిని నేను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను అని చెప్పడం వెంకటేశ్వర అవతారం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అందుకే వెంకటేశ్వరుడు లోకానికి ఎలా ప్రకాశించాడు అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఎన్నో విషయాలు మనకి అవగతమవుతాయి. ఓ, ఇలా ఉండడం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రము అని అర్థమవుతుంది. నిజానికి శ్రీ వెంకటేశ్వర దర్శనంలో ఎవరు ఆయనని బాగా ఆయన తత్వాన్ని పట్టుకుంటున్నారో దానికి ఆయన సంతోషిస్తాడు. ఆయన ప్రతిజ్ఞ చేసి చెప్పాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్భక్తిభావేన తంరక్షామితి మత్పణః అన్నాడు. నేను శ్రీనాథుణ్ణి, లక్ష్మి నా భార్య, సమస్త భూతములకు ఐశ్వర్యాన్ని కటాక్షించగలిగినది ఆవిడ. దేవేంద్ర పదవిని కూడా తన క్రీగంట ఇవ్వగలదు. శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ అంటారు, అంగం హరీహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనీవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామీ శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్యుషోపి ఈశన్నిషీదతు మయిక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయాః అంటారు. ఆ తల్లి అమర ఇంద్ర పదవి, స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్ర పదవిని ఇవ్వగలదు. అటువంటి తల్లి కూడా సంతోషపడిపోయేది ఏమిటి అంటే భర్తృస్పర్శ. వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆవిడ అంత సంతోషపడిపోతుందట. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జముంచరతమే కాయంబు నాపాయమే అంటాడు వామనమూర్తి కథలో బలిచక్రవర్తి. ఆవిడ ఎంత పరవశించిపోతుందంటేట, ఆదిన్ శ్రీసతి కొప్పుపై, ఎప్పుడైనా శ్రీమన్నారాయణుడు ఆవిడ కొప్పు మీద చెయ్యి వేస్తే, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై ఆవిడ శరీరాన్ని స్పృశించిన, తనువుపై అంశోత్తరీయంబుపై ఆవిడ పవిట కొంగు పట్టుకున్న. పవిట కొంగు పట్టుకోవడం ఎందుకు? మరి గజేంద్రమోక్షణ ఘట్టంలో ఆ గజేంద్రుడు పిలిచేటప్పటికీ అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరమృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభియై ఎక్కడో వైకుంఠంలో ఆ అమృత సరోవరం పక్కన ఉన్నటువంటి ఆ మణులతో నిర్మించిన వేదిక మీద లక్ష్మీదేవి యొక్క
పవిట కొంగుని పట్టుకుని ఆడుకుంటున్నటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుడు రక్షించమని ఆర్తితో లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల టావుల్ దబ్బెను మూర్చవచ్చ తనుగుండశ్యం శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అనేటప్పటికీ పవిట కొంగు పట్టుకున్నానన్న విషయం కూడా మరిచిపోయి తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతముందాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగుమా రాబాల గోపాలమున్. ఆయన వెనకాతల లక్ష్మీదేవి ఆ పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఎక్కడ పవిట కొంగు జారిపోతుందో అని రెండు చేతులతో పవిట కొంగు ఒక పక్కన అడ్డు పెట్టుకుని ఆయనేమో ఆ ముందు భాగం పట్టుకుని ఆ కొంగు పట్టుకుని ఆయన వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఆ రోజున ఆయన్ని అనుగమించి వెళ్ళడానికి ఎంత కష్టపడి వెళ్ళిందో. అలా ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆమె యొక్క పాదములను పట్టుకున్నాడు. ఒకప్పుడు ఆమె సత్యభామాదేవిగా ఉన్నప్పుడు ఆ జలజాంతస్థిత కర్ణికంతిరి జలజాతేక్షను ఆ నువ్వు నన్ను పాదంతో తన్నావు, ఆ పాదం ఎంత నిప్పెట్టిందో అని ఆ సత్యభామ యొక్క పాదములు పట్టుకోలా. కాబట్టి ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట. నూత్న మర్యాదంచెందుకరంబు అంటే గురువుగారు శిష్యుడి మీద చెయ్యి వేశాడు అనుకోండి, శిష్యుడు పొంగిపోతాడు, మా గురువుగారు ఇవాళ నా మీద చెయ్యి వేశారని. అంతేగాని గురువుగారి మీద శిష్యుడు చెయ్యేస్తాడా? వీడు స్వామి ఆవిడ మీద ఎన్ని మాటలు చెయ్యి వేస్తే ఆవిడ అంత పులకరించిపోతుందట. లోకాల్ని పులకరింప చేయగలిగిన లక్ష్మి స్వామి స్పర్శకి పులకరించిపోతుందట. బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేడు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచే ఇది ఏమంబెమియున్ లేక ఈయహి నీపాద యుగాహతింబడచనేడచ్చద్భుతం ఈశ్వర అంటారు కాళీయవర్ధన ఘట్టంలో. ఆ లక్ష్మీదేవి అంతటిది అంత తపస్సు చేసి కావాలి కావాలి కావాలని ఆయన గుణముల చేత వ్యామోహం పొంది స్వామిని పొందింది. అటువంటి లక్ష్మీదేవి ఆయన యొక్క కనుసన్నలలో ఉంటుంది. అంత ఇష్టం ఆవిడికి స్వామి అంటే, అసలు విడిచిపెట్టదు. నిత్యానపాయని ఆయన కృష్ణ పరమాత్మగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చేస్తుంది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిని ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు రుక్మిణీ కళ్యాణంలో. ఆయన కృష్ణ పరమాత్మగా వస్తే ఆవిడ రుక్మిణిగా వచ్చింది, ఆయన రామచంద్రమూర్తిగా వస్తే ఆవిడ సీతమ్మగా వచ్చేస్తుంది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు దాశరథీ శతకంలో. కాబట్టి ఆ తల్లి ఆయన ఏ రూపంతో వెళ్ళినా విడిచిపెట్టకుండా ఆయనతో పాటు వెడుతుంది. అందుకని నిత్యానపాయని. అటువంటి లక్ష్మి నా ఇల్లాలై ఉండగా నువ్వు నాకు కొత్తగా తెచ్చివ్వడానికి ఏముంది? ఒక పువ్వు తెస్తావా? అది నువ్వు సృష్టించింది కాదు. ఒక మొగ్గ పువ్వయ్య పువ్వులో సువాసన వచ్చింది అంటే అది నువ్వు నింపింది కాదు. అందులోకి మకరందం వచ్చింది అంటే ఆ తేనె నువ్వు పోసింది కాదు. దానికి ఆ రంగు వచ్చింది అంటే ఆ రంగు నువ్వు అలదింది కాదు. అన్ని చామంతి పువ్వు రేకులు కొన్ని వేలు ఒక్క తొడిమి మీద ఇలా విదిల్పినా రాలకుండా కూర్చున్నాయంటే అది నువ్వు కూర్చోపెట్టలేదు, అవన్నీ ఈశ్వర సృష్టిలో వచ్చాయి. నువ్వు తెచ్చివ్వడానికి అసలు సృష్టిలో నువ్వు చేసింది ఏముంది? శరీరమే నువ్వు సృష్టించుకోలేదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలతో దీన్ని భగవంతుడు సృష్టించి ఉంచాడు. 9 రంధ్రములు ఉన్న తోలుతిత్తిలో ఆయన యొక్క శాసనం అయ్యే వరకు 10 వాయువులు నిలబడి ఉండాలి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 కన్నాలున్న తోలుతిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు నిలబడి ఉండాలి. ఆయన శాసనం అయిపోయిందా తోలుతిత్తిలోంచి గాలి బయటికి వెళ్ళిపోతుంది. అంతటి మహానుభావుడు ఆయన. ఆయనకి నువ్విచ్చేదేమిటి? అందుకే ఆయన ప్రతిజ్ఞ చేశాడు వెంకటేశ్వర స్వామి గారిగా ప్రకటనం కాగానే, నేను కోరేదేమిటో తెలుసా?
ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పనః. ఎవరు నేను ఉన్నానని నమ్మి నేను చెప్పినట్టు బ్రతుకుదామని తాపత్రయపడుతున్నాడో, ఎప్పుడైనా ఒకవేళ తన వలన తప్పు జరిగితే, తప్పు చేశానే, స్వామివారికి ఆగ్రహం కలిగి ఉంటుందే, చిన్నపుచ్చుకుని ఉంటారే, నేను ఎందుకు చేశానా ఈ పని అని చాలా కుపితుడైపోయి సిగ్గుపడిపోయి ఇంటికి వెళ్ళగానే పూజామందిరంలో విగ్రహాలు కాదు భగవంతుడిని చంపలేసుకుని కన్నీరు పెట్టుకుని ఏడ్చి, స్వామి ఇంకెప్పుడూ నేను ఇటువంటి తప్పు చేయకుండా నన్ను కాపాడని అడుగుతున్నాడో అటువంటి వాడు నాకు ఇష్టం. తప్ప నువ్వు నాకు కొత్తగా ఇవ్వడానికి నేను ఇవ్వనిది నీ అంత నీకున్నది ఏమున్నదని నాకు ఇస్తావు? అసలు నువ్వే నా చేత సృజింపబడ్డావు, ఇంకా కొత్తగా నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి? నువ్వు నాకు ఇవ్వగలిగినది ఒక్కటే, నేను చెప్పినట్లు బ్రతుకు, నాకు చాలు. అట్లా బ్రతికి ఒక్క తులసి దళం పట్టుకొచ్చి నా పాదముల మీద వెయ్యి. అలా ఎవరు వేశాడో వాడి వెంట నేను పరిగెడతాను. అందుకే ఆ అవతారానికి ఓ చమత్కారం ఉంది. అందులో ఆయన చెప్పిన విషయం సుప్రభాతంలో మనం చదువుతూ ఉంటాం. రేఖామయద్ధ శుధా కలచాత పత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆయన యొక్క అరికాళ్లలో దివ్య చిహ్నాలు ఉన్నాయి. రేఖామయ ధ్వజం ఉంది, సుధాకలశ అమృత కలశం ఉంది, వజ్రం ఉంది, అంకుశం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ వీటన్నిటి యొక్క విశేషం గురించి చెప్పాలి అంటే వారం రోజులు పడుతుంది. కాబట్టి నేను ఒక్క విషయాన్ని మీతో మనవి చేస్తాను. అసలు వెంకటేశ్వర స్వామి యొక్క అరికాళ్లలో రేఖలు ఉన్నాయి. ఎవరికి కనపడతాయి? ఇప్పుడు అరికాళ్లలో రేఖలు ఉన్నాయనుకోండి, అరికాళ్లలో రేఖలు చూడాలి అంటే, ఒక నిలబడిన వ్యక్తి యొక్క అరికాళ్లలో రేఖలు మనకి కనపడాలి అంటే మీరు ఎట్లా చూస్తారు? మీరు బలవంతంగా చూడలేరు కదా. అలా మీరు చూడాలంటే ఆయన ఏం చేయాలి? మిమ్మల్ని అనుగ్రహించడానికి ఒప్పుకోవాలి. అంటే ఆయన కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఆయన మిమ్మల్ని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకోవాలి. కూర్చోపెట్టుకుని, ఏమయ్యా నా అరికాళ్లలో రేఖలు చూడాలని ఉందా, పట్టుకో అని ఆయన రెండు పాదములు ఎత్తి చేతులు చాపినటువంటి వాడి యొక్క చేతులలో తన పాదములు పెట్టాలి. పెడితే ఆ భక్తుడు దగ్గరికి చరిగి గుండెల మీద పెట్టుకొని, తల మీద పెట్టుకొని, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్. ఆయన యొక్క కాళ్ళు గట్టిగా కౌగలించుకొని ఆ పాదాల మీద తలపెట్టి సువాసన చేత మత్తెక్కిపోయి అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినిత గుణశీల మాటలు వెయ్యునేలా అన్నట్టుగా ఆనందధార మనసులో సంతత ప్రవాహంగా ప్రవహిస్తుంటే ఆ పాదములు పట్టుకుని పైకి ఎత్తి చూడాలి అరికాళ్ల వంక. అంటే అందుకంటారు అన్నమాచార్యుల వారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల గంటి అంటాడు. అది ఒక యోగి మాత్రమే చూడగలడు. ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నిటిని మరిచిపోయి వెంకటేశ్వర ధ్యానం అంత గొప్పగా చెయ్యగలిగిన వాడెవరో వాడిని స్వామి అనుగ్రహిస్తే వాడు ఆయన పాదములు పట్టి పైకెత్తి అరికాళ్లలో ఉన్న చిహ్నములు చూడగలడు. ధ్వజ, అందుకే మొట్టమొదటి చిహ్నం ఏమిటంటే ధ్వజం. జెండా స్ఫుటంగా కనపడుతుంది. ఒక దేశ సార్వభౌమాధికారం అంతా ఒక జెండాలో ఉంటుంది. మనం మన దేశ పతాకం కనపడింది అనుకోండి, వెంటనే నమస్కారం చేస్తాం. దేశ గౌరవానికి అంతటికీ కూడా ఆ పతాకం చిహ్నం. అలా పతాకం ఎత్తుగా ఎగరేస్తాం, కింద ఎగరేయం, బాగా ఎత్తైన ప్రదేశంలో ఎగరేస్తాం స్తంభానికి కట్టి. అందరిలో నువ్వంత గొప్ప కీర్తివంతుడవై నా అనుగ్రహం చేత అందరి చేత నమస్కారం పొందగలిగినంత గొప్ప వ్యక్తిగా నిన్ను తయారు చేసి ఒక ధ్వజంలా నిలబెడతాను. నా యందు భక్తి కలిగిన పాదములను అట్లా దర్శనం చెయ్యగలిగితే, అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధ్యానం, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విశేషాలు మనసులో గట్టిగా పట్టుకోగలగడం అంత గొప్ప విశేషం. అందుకే
వెంకటేశ్వర అవతారం గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు. మీరు మిగిలినది ఏం చేసినా చేయకపోయినా కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం రెప్పపాటు కాలం ఎవరు చేశారో వాడు విశేషమైనటువంటి పుణ్యమునకు పాత్రుడవుతాడు. ఎందుకంటే అది రాశీభూతమైనటువంటి నారాయణ స్వరూపం. ఇక స్మరణాత్ ఇష్టవర్షిణం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపాన్ని, వెంకటేశ్వర స్వామి వారి గురించి మనసులో దర్శనం చేయగలుగుతున్నాడు అనుకోండి, ఒకసారి ఆయనని స్మరించగలిగాడు అనుకోండి, అట్లా స్మరించగలిగిన వాడెవరో వాడికి ఇష్టవర్షిణం, సమస్తమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. అంటే వాడి అవసరములన్నీ కూడా భగవానుడే తీరుస్తున్నాడు. అంత గొప్పగా తీర్చుతాడు అంటే కారణం మనసు ఆయన్ని పట్టుకున్నది. మీరు ఎదురుగుండా వెళ్ళి నిలబడినా మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి, మీరు శారీరకంగా నిలబడ్డారేమో కానీ మనసుతో పట్టుకోలేకపోయారు. మీరు శారీరకంగా ఎక్కడో ఉన్నా మీ మనసు ఆయన పాదముల మీద నిలబడింది అనుకోండి, అది ఆయన కోరుకుంటాడు. ఇది నాకు కావాలి, నువ్వు అట్లా చెయ్యగలిగితే, అట్లా నన్ను పట్టుకోగలిగితే నీ అవసరములు ఏ ఉన్నాయో అవి తీర్చడం కాదు, పసిపిల్ల పారాడుతుంటే తల్లి వెనకాతలే ఉండి ఎలా కాపాడుకుంటుందో అట్లా నిన్ను నేను కాపాడుకుంటాను. అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణం ఒక్కటి చాలు అన్నాడు. మీరు చూడండి, వెంకటాచల క్షేత్రంలో దర్శనానికి వెళ్ళి వచ్చేసిన వ్యక్తి ఉంటాడు. ఏదో నిన్ననే వచ్చానండి తిరుమల నుంచి అని ప్రసాదం పట్టుకొస్తూ ఉంటారు. మీరు ఆ ప్రసాదం తీసుకొని, ఏమండి వెంకటాచలం వెళ్ళారా, ఎలా చేశారు, దర్శనం బాగా జరిగిందా, సంతోషంగా చూశారా స్వామిని, ఆనందంగా నమస్కారం చేసి వచ్చారా అన్నాడు అనుకోండి, అయ్యో ఎంత బాగా జరిగిందండి, నేను, నా భార్య, మా పిల్లలు, కోడలు, అల్లుడు, మనవలు అందరం కలిసి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మొట్టమొదటి గడప దగ్గరికి చేరగానే అక్కడ ఉన్నటువంటి గొట్టానికి ఉన్న కన్నాలలోంచి నీళ్లు పడుతున్నాయి. అనుకోకుండా అప్రయత్నంగా మా పాదాలు తమంత తాము కడగబడి ఆ గడపకి అటువైపు ఇటువైపు శంఖనిధి పద్మనిధి అని రెండు నిధులు, అవి ఎక్కడున్నాయో అక్కడ గుర్తేమిటంటే లోపల ఉన్నవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మీకు ఏదైనా అనుగ్రహించగలడు అని గుర్తు. అటువంటి శంఖనిధి పద్మనిధి అటు ఇటు ఉండగా రెండు పెద్ద పెద్ద అరటి చెట్లు కట్టి ఉంటే అక్కడ ఇత్తడి కవచం వేసిన పెద్ద గడప నేను దాటి లోపలికి వెళ్ళి ఆ గోడ మీదకి చూస్తే అక్కడ ఒక గుణపం కనబడితే దాని కింద గడ్డపార అని తెలుగులో ఇతర భాషలలో వ్రాసి ఉంటే, ఓ ఒకప్పుడు మహాభక్తుడైనటువంటి అనంతాళ్వారు ఈ గుణపాన్ని స్వామివారి మీదకి విసిరితే ఆ గుణపం ఆయన గడ్డం మీద తగిలింది. చిన్న పిల్లాడి రూపంలో ఆయనకు ఉపకారం చేస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు వచ్చి అనంతాచార్యుల వారికి సేవ చేస్తుంటే గుర్తుపట్టక ఈ పిల్లవాడు వచ్చి వద్దన్న పని చేస్తున్నాడు, మావిడిని మట్టి తెమ్మంటే వీడు తెస్తున్నాడని కోపం వచ్చి ఆ పిల్లవాడి వెంట పరిగెత్తి చేతిలో ఉన్న గుణపం విసిరితే ఆ గుణపం వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి తగిలి గడ్డం బద్దలై నెత్తురు కారుతూ అలాగే ఆనంద నిలయంలో నిలబడితే అర్చకులు ఆశ్చర్యపోతే, అనంతాచార్యులు ఇంత స్వతంత్రంగా నన్ను గుణపం పెట్టి కొట్టాడని ఎప్పటికీ గుర్తుండిపోవడానికి వీలుగా నా గడ్డానికి తెల్లటి పచ్చకర్పూరం పెట్టండి అని చెప్తే, ఆనాటి నుంచి ఈనాటికి స్వామి గడ్డానికి పచ్చకర్పూరం పెట్టడానికి కారణమైన గుణపం ఇదేనని పిల్లలకి చెప్తూ ఆ గుణపం వంక చూసి కొద్దిగా దాటి ముందుకు వెళ్ళి ఎడం పక్కకి చూస్తే వెంకటపతిరాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాని ముగ్గురిని చూసి నమస్కారం చేసి, ఇటు పక్క చూస్తే శ్రీకృష్ణదేవరాయల వారు, తిరుమలదేవి, చిన్నాదేవి ముగ్గురిని చూసి, మహానుభావుడు ఒకప్పుడు అంచెలంచెల ఘంటామంటపం కట్టి ఆ కొండల మించి రోజు ఇక్కడ మహానైవేద్యం గంట విని గంట కొడుతుంటే, గంట చూసి ఇంకో చోట గంట కొడుతుంటే, అలా కొండల మించి గంటలు వింటూ రాయుల వారు ఎక్కడున్నారో అక్కడ కోటలో గంట వినబడిన తరువాత అన్నం తినేవాడు. అంతటి మహాభక్తుడు రాయలవారని చెప్పి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి అని కృష్ణదేవరాయల వారిని, తిరుమలదేవిని, చిన్నాదేవిని చూసి ఎంత అదృష్టవంతుడు, బ్రతికుండగానే తన విగ్రహాన్ని, భార్యల విగ్రహాల్ని ఇక్కడ పెట్టుకున్నాడని వాళ్లకో నమస్కారం చేసి ఆ పక్కన ఎడం పక్కన ఉన్నటువంటి రంగనాయకుల మంటపంలోకి వెళ్ళి
7 పడగలతో ఉన్నటువంటి ఆదిశేషుడికి ప్రదక్షిణం చేసి అక్కడ ఉన్న చిన్న అరుగు మీద కూర్చుని ఉంటే అధికారులు వచ్చి అయ్యా మిమ్మల్ని దర్శనానికి రమ్మంటున్నారు, వదిలిపెట్టారు రండి అంటే, ఒకసారి ఇలా ప్రదక్షిణంగా వస్తానండి అని బయటికి వచ్చి మెట్ల మీద నిలబడి పక్కన ఉన్నటువంటి తిరుమల రాయ మంటపం వంక చూస్తే దాని మీద ఉన్న ఒక పెద్ద ఇత్తడి ఫలకం మీద ఒకప్పుడు దక్షిణ దేశం మీదకి ఇతర విశ్వాసాల వారు వచ్చి దండయాత్ర చేసినప్పుడు ఇక్కడికి శ్రీరంగంలో ఉన్న రంగనాయక స్వామి వారిని తీసుకొచ్చి ఉంచారు కాబట్టి ఈ మంటపానికి రంగనాయకుల మంటపం అన్న పేరు వచ్చిందన్న విషయాన్ని చదివి పిల్లలకి చెప్పి అక్కడి నుంచి దిగి ప్రదక్షిణంగా వెడుతుంటే చతురస్రాకారంలో ఇత్తడితో చేయబడినటువంటి ఆ అమరికలో వాళ్ళ వ్యాపార సంస్థలకి సంబంధించినటువంటి చిన్న చిన్న అట్టముక్కలు గుచ్చినటువంటి భక్తుల యొక్క అమాయకత్వాన్ని, రూపాయి కాసులు అవి నొక్కినటువంటి భక్తుల్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకుని ఆ వెనక నుంచి అట్లా తిరిగి కుడివైపుకి వస్తే అక్కడ ఎడం చేతి వైపుకి కళ్యాణ మంటపం, ఆ కళ్యాణ మండపానికి అరుగు మీద కూర్చునేటటువంటి దేవస్థానం అధికారులు, ఇక్కడ వేదిక మీదే 2 ఆసనాలు వేస్తారు. స్వామివారు ఉభయనాంచారుడు కళ్యాణం జరిగిన తర్వాత ఒక ఆసనంలోకి తీసుకొస్తారు, ఇక్కడే వస్త్ర బహుమానం చేస్తారని పిల్లలకి వాళ్ళకి చెప్పి కొంచెం దాటి ముందుకు వెడుతుంటే ఎర్రగా ఉన్నటువంటి వంటకు ఉపయోగించే ఇంధన సంబంధమైన వాయువు వెళ్ళే గొట్టం కనపడితే జాగ్రత్తగా నడవరా కాళ్ళకి తగులుతుందని కొడుక్కి చెప్పి తెలియక మనవడు అక్కడ ఉన్న ఇత్తడి గిరికీలు ఆ తడికి లాంటి దానివి తిప్పుతుంటే తప్పురా దేవస్థానం సొమ్ము అలా తిప్పకూడదు పాడైపోతుందని ఆ కుడి చేతి వైపు చూస్తే రాజా తోడర్మల్, మాతా మోహనాంగి, పితాబి ముగ్గురు కనపడితే విగ్రహాలు. ఎవరండి తాతగారు అని అడిగితే ఒరే వాళ్ళు ఒకప్పుడు ఈ దేవస్థానం మీద దాడి జరిగితే రక్షించిన మహానుభావులు రా, అందుకని ఇప్పటికీ వాళ్ళ విగ్రహాలు ఉన్నాయని అక్కడ శ్రీవారి సేవకుల బృందాలు నిలబడి వాళ్ళందరూ గుర్తుపట్టి పలకరిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళ వంక చూసి కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి చూస్తే ధ్వజస్తంభం కనబడితే దానికి దర్భలు కట్టబడి ఉంటే ఒకప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఇంత కష్టపడి ఆ ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా అని ధ్వజస్తంభాన్ని చూసి సంతోషించి నేల మీద పడి నమస్కారం చేసి దాటి ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద గడప దాటుతుంటే ఎడం పక్కన గోడలో ఆ హాతీరాం బావాజీ వెంకటేశ్వర స్వామి వారితో పాచికలాడినటువంటి మూర్తుల్ని చూసి కుడి చేతి వైపు గోడలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేక మూర్తుల్ని చూసి గడప దాటి కొంచెం ముందుకెళ్ళగానే ఎదురుగుండా ఉన్న గాజుపీటికలో ఉన్న బంగారు వర్ణంతో ఉన్న రంగనాథస్వామిని చూసి ఎడం పక్కనే ఉన్న కంచి వరదరాజస్వామిని చూసి లోపల వెంకటేశ్వర స్వామి, ఇక్కడ శ్రీరంగం, ఇక్కడ కంచి వరదరాజులు, ఆ లోపల వెంకటేశ్వరుడు, ఇదొక గొప్ప త్రికోణం, ఇందులోకి మనం ప్రవేశించబోతున్నామని కొంచెం ముందుకెళ్ళి వరదరాజస్వామి దర్శనం చేసి లోపలికి వెళ్ళి కుడి పక్కకి తిరగగానే గరుత్మంతుడు ఇలా రెక్కలు విప్పి ఉంటే ఆ రెక్కలు విప్పి ఉన్నటువంటి గరుత్మంతుడు లేతాకుపచ్చ పట్టుపంచ కట్టుకుని ఎర్రటి అంచుతో ఉంటే ఆ గరుత్మంతుడిని చూసి నమస్కారం చేసి ఎడం పక్కకి తిరిగి ముందుకు వెడుతుంటే భక్తులందరూ గోవిందా గోవిందా నడుస్తూ స్వామి దర్శనానికి నడుస్తుంటే ముందు వెడుతున్నటువంటి వ్యక్తి పిల్లాన్ని భుజాల మీద కూర్చోబెట్టుకుని వెడుతుంటే బాబు స్వామివారు కనపడరు కిందకి దింపమంటే ఆ పిల్లాన్ని దింపి వాడు వెళ్తుంటే అక్కడ ఉన్న జై విజయుల యొక్క మంటపాలలో ఉంచి 2 ప్రమిదలు దీపాలు వెలుగుతుంటే వీళ్ళిద్దరూ చూశారా ఇలా చూపిస్తున్నారు, శౌచంతో లోపలికి వెళ్ళాలని గుర్తని చెప్పి ఆనందనిలయ విమానం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి కొంత మాత్రం కనపడింది. తల మీద కిరీటం మీద ఉన్నటువంటి ఆ తోమాల చూసి ఆనందపడిపోతూ 2 చేతులు జోడించి అన్ని శబ్దాలు ఆపేసి గోవిందా అని కూడా అనకుండా అలాగే 2 చేతులు జోడించి దగ్గరికి వెడితే మొదటి గడప దగ్గర నిలబెట్టి తెర తీసేటప్పటికి అద్భుతమైనటువంటి పద్మపీఠం, స్వామివారి యొక్క పాదాలు, దాని మీద పెట్టిన తొడుగులు, మోకాళ్ళ కిందకి వేలాడుతున్నటువంటి ఆ ఆభరణాలు, బలిష్టమైనటువంటి ఏనుగు తొండం లాంటి తొడలు, కుడి చేతి వైపు చూపిస్తున్నటువంటి ఆ కుడి చెయ్యి, ఆ కిందకి ఉన్నటువంటి ఆ చేతి వేళ్ళు, చేతిలో ఉన్న గీతలు, పొదగబడినటువంటి వజ్రాలు, ఆ చేతికి అలంకారం చేయబడిన బంగారు తొడుగులు, ఆ కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఆ పైన చెవులకు పెట్టినటువంటి ఆ మకర కుండలాలు, ఆ పైన ఉన్నటువంటి కిరీటం, సున్నా చుట్టినట్టుగా ఉన్నటువంటి నోరు,
చిన్న చిరునవ్వు, సంపంగి మొగ్గలాంటి స్వామివారి యొక్క ముక్కు, పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలు, కందులను కూడా కప్పుతూ తీర్చిదిద్దినటువంటి ఆ ఊర్ధ్వపుండ్రాలు, ఆ పైన ఉన్నటువంటి నవరత్న ఖచ్చితమైన కిరీటం, దాని మించి వేలాడుతున్న తోమాల, ఎడమ చేతిలో ఉన్న శంఖం, ఉబ్బెత్తుగా ముందుకొచ్చిన వక్షస్థలం, అందులో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, వాళ్ళకి చుట్టబడినటువంటి పుష్పమాలలు, అడ్డంగా కిందకి పెట్టబడినటువంటి నందక ఖడ్గం, ఆ నడుం మీద పెట్టబడినటువంటి కటిహస్తం, ఆయన యొక్క ఊరువులు, ఆ పాదాలు, వేళ్ళు, ఆ కాంతి, మళ్ళీ ఒక్కసారి పెద్ద గరిటె లాంటి పరికరాన్ని తీసుకొచ్చి కర్పూరం వెలిగించి స్వామివారికి హారతిస్తుంటే ఆ కింద పాదాల దగ్గర నుంచి ఇలా హారతి పైకి తీస్తున్నప్పుడు ఆయన యొక్క మోకాళ్ళు, తొడలు, ఆ అభయహస్తం దాటిన తరువాత చెయ్యి, యువతల పక్కన ఉన్నటువంటి సాలగ్రామ మాలలు, తులసి మాలలు, పుష్పమాలలు, ఆ మోచెయ్యి దగ్గర ఉన్నటువంటి చక్రం అలా పైకి తీసుకెడితే మకర కుండలాలు, ఆ పైన ఉన్నటువంటి కిరీటం, ఆయన యొక్క నుదురు, ఆయన యొక్క ఊర్ధ్వపుండ్రాలు, ఆయన ముక్కు, ఆయన యొక్క నేత్రాలు, గడ్డానికి ఉన్నటువంటి పచ్చకర్పూరం మెరిసిపోతున్నటువంటి బొగ్గలు, యువతల పక్కకి ఇలా హారతి దింపుతుంటే ఆయన చేతిలో ఉన్నటువంటి శంఖం, ఆ కిందకి దింపుతుంటే ఉన్నటువంటి ఆ కటిహస్తం యొక్క అందం, చెయ్యి పంచెలోకి ఉంటే అక్కడక్కడ పంచె కనపడుతూ ఒళ్ళంతా ఆభరణాలు అలంకారం చేసి ఉన్నటువంటి దివ్యమంగళమూర్తి అలా కిందకి తీసుకొచ్చి పాదాల వరకు తిప్పి మళ్ళీ ఇలా తిన్నగా పైకి చూపించి కిందకి దింపుతుంటే ఆయన చిరునవ్వు, ఆయన బొగ్గలు, ఆయన కాంతులు చూసి ఆనందపడిపోతే అక్కడ ఉన్నటువంటి అర్చకులు బాగా ముగ్గిన అరటిపండు ఒకటి స్వామికి నైవేద్యం పెట్టింది తీసుకొచ్చి చేతిలో పెట్టి హారతి పట్టుకుని ఇలా వస్తే ఎవరికైనా తగులుతుందని ఇలా పట్టుకుని స్వామిని చూస్తూ వెనక్కి నడుస్తూ వస్తే హారతి తీసుకుని ఇచ్చిన తీర్థం తీసుకుని అక్కడి నుంచి ఇంకా తదేక దృష్టితో అలాగే ఉండిపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి అయ్యా మీరు కదిలితే మరి వెనకాతల చాలామంది ఎదురు చూస్తున్నారంటే అప్పుడు బయలుదేరి యువతలకు వచ్చేస్తుంటే జర్రని శబ్దం వచ్చి తెరహేస్తే అయ్యో తెరహేశారనుకుని ఏదో పెద్ద నడవలేని వాళ్ళ చాలా మెల్లిగా నడుస్తుంటే ఈలోగా తెర తీసేటప్పటికి మళ్ళీ వెనక్కి తిరిగి ఇంకోసారి చూసి స్వామి పునర్దర్శనం ఇవ్వండి అని వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయటకు వచ్చి కుడి పక్కకి తిరిగితే అక్కడ ఉన్న ఘంటామంటపం, ఆ ఘంటామంటపంలో గంటలు కొడుతున్నటువంటి ఆ ఘంటాపాణి దాటి ముందుకొచ్చి బయటికి వచ్చి దేవాలయంలో కుడివైపు చూస్తే అలా పడుకున్నటువంటి కొయ్యమూర్తి, ఆ పడుకున్నటువంటి స్వామి యొక్క నాభికమలంలోంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆ పద్మనాభుణ్ణి చూసి స్వామి ఇది కదా ఉత్తర ద్వారం, ఇక్కడి నుంచి కదా వైకుంఠ ఏకాదశికి భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేస్తారని ఆనందపడిపోయి కొంచెం ముందుకు వెడితే కనపడిన బావి చూసి ఓహో ఈ బావిలో కదా నీళ్లు తోడి రోజు వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదం వండుతారని కొంచెం ముందుకెళ్ళి మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగితే అక్కడ వకుళమాత కనపడితే ఆవిడ ఎదురుగుండా ఉన్న గోడ కన్నాల్లోంచి వెంకటేశ్వర స్వామికి చేసే వంటలన్నీ చూస్తుంటే ఆ వకుళమాతకి నమస్కారం చేసి అమ్మ రోజు ఆయనకి నువ్వంటే అంత భక్తి, తల్లివి కదా, నీ కాళ్ళు పట్టడానికి వస్తాడు కదా, ఇవాళ రాత్రి నీ కాళ్ళు పట్టడానికి వచ్చినప్పుడు కాకినాడ నుంచి చాగంటి కోటేశ్వరరావు వచ్చాడని ఒక్క మాట చెప్పమ్మా అంటే ఆ తల్లి ఉరే నువ్వు ఇంకా చెప్పమని అడుగుతున్నావు, నిన్న రాత్రి కాళ్ళు పడుతున్నప్పుడు చెప్పాడు రా వస్తున్నాడమ్మా కాకినాడ నుంచి కోటేశ్వరరావు వస్తున్నాడని చెప్పాడు, అలా నా కొడుకు గుర్తుపెట్టుకునేటట్టు బ్రతకరా అని చెప్పి ఒకళ్ళమాత చెప్పి చేతిలో అప్పం పెడితే అప్పం తీసుకుని అక్కడి నుంచి ముందుకొచ్చి ఎడంచేతి పక్కన మెట్ల మీద బొమ్మల వరుస పెట్టినట్టుగా సుగ్రీవుడు, ఆజ్ఞాపాలక హనుమ వీళ్ళందరూ ఉంటే పెద్ద మజ్జిగరిటితో ఇచ్చినంత తీర్థం ఇస్తే ఆ తీర్థం తాగి అక్కడ ఉన్నటువంటి స్వాములకి నమస్కారం చేసి మెట్లు దిగి ఆనందనిలయ విమానం వంక చూస్తే ఆ విమానంలో శైవ సంప్రదాయంలో దక్షిణామూర్తి ఎలా కూర్చుంటారో అలా కాలు మీద కాలేసి కూర్చున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి సింహంలోంచి కనపడుతుండగా దర్శనం చేసి కొంచెం ఎడం పక్క నుంచి నడుస్తూ ఆ పక్కన ఉన్న అరుగుల వంక భార్యకి చూపించి మనం వస్త్రాలంకారణ సేవ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నాం గుర్తుందా అని గుర్తు చేసి ఆ వెనక్కి వెళ్ళి దర్శనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి గోడ మీద ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదు, కర్పూరం వెలిగించరాదు అని కనపడితే ఓహో అమాయకులైన భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం కూడా వెలిగిస్తారులా ఉందనుకుంటే ఎడం పక్కన పూర్వం ఇక్కడ పరకామణి ఉండేది, డబ్బవి లెక్క పెడుతుండేవారు, ఇప్పుడు లేదేమండి అని భార్య అడిగితే
ఇక్కడ ఉన్న వాళ్ళకి తగినంత గాలి వెలుతురు సౌకర్యం లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడున్న కార్యనిర్వహణాధికారి గారు ధర్మారెడ్డి గారు వేరే ప్రాంగణాన్ని నిర్మించి సిబ్బందికి సంతోషంగా ఉండడానికి అక్కడికి మార్చారు. ఆ పరకామణి అంతా అని భార్యకి చెప్పి కొంచెం ముందుకెళ్ళి మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగితే స్వామివారికి చందనం తీసేటటువంటి పరిచారికులు ఒకళ్ళు ఇటుపక్కకి తిప్పుతుంటే ఒకళ్ళు అటుపక్క నుంచి తిప్పుతుంటే ఆ చందనం హనుమాన్ చాలీసా చదువుతూ చందనం తీస్తుంటే అదంతా చూసి ఆనందపడిపోయి అక్కడి నుంచి ముందుకొచ్చి ఆ మెట్లు 3 మెట్లుంటే ఆ మెట్లెక్కి అరుగు మీద నించుని విమానంలో వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే లోపల ధ్రువమూర్తి ఎలా ఉంటారో అట్లాగే ఉన్న వెంకటేశ్వరుడు ఎడంచేతి పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి తోక పైకెత్తి వెంకటేశ్వర స్వామి పక్కన ఆడుకుంటున్న బాలకృష్ణుడు, ఆయన పక్కన రెక్కలు విప్పిన గరుత్మంతుడు చూసి ఈయన విమాన వెంకటేశ్వరుడు, ఈయన దర్శనం చేస్తే లోపల ఉన్న ధ్రువమూర్తిని దర్శనం చేసినట్టే అని నమస్కారం చేసి అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి లోపలికి వెడితే అక్కడ ఉన్నటువంటి పరిమళపు అర, అందులోకి అక్కడ ఉన్నటువంటి సబేరా అంటారు, అందులోకి వెడితే వెంకటేశ్వర స్వామి వారికి ఒళ్ళు తుడిచినటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి కళ్ళజోడు తీసేయండి కోటేశ్వరరావు గారు అని ముఖం మీద పెడితే అందులో ఉన్న పచ్చకర్పూరం అంటుకొని ముఖమంతా చురచురలాడుతూ హాయిగా ఉంటే స్వామివారికి కట్టి విప్పినటువంటి వస్త్రం తీసి తల మీద పెడితే ఎప్పుడో అమ్మ కట్టుకున్నటువంటి బట్టలన్నీ కలిపి బొంత కుట్టి పడుకున్నంత ఆనందాన్ని పొంది స్వామివారి వస్త్రం చేతులు తల మీద పెట్టుకుని అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నేతిలో వేయించిన ఏకాంత సేవ జీడిపప్పు కొంచెం నోట్లో వేసుకొని తీర్థం పుచ్చుకొని అక్షతలేసుకొని ఆ మెట్లు దిగి ముందుకొచ్చి మళ్ళీ మెట్లెక్కి ఎడం పక్కనున్న భగవద్ రామానుజుల సన్నిధానం ముందు నిలబడి వాళ్ళు ఇచ్చిన తీర్థం తీసుకొని శఠారి పెట్టుకుని కొంచెం ముందుకెళ్ళి చూసేటప్పటికి ఇలా మోకాళ్ళ మీద చేతులు వేసుకుని కూర్చున్నటువంటి యోగ నరసింహస్వామిని చూసి ఈయన్ని చూసే ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమాచార్యుల వారు కీర్తన చేశారని నరసింహస్వామిని దర్శించి కొంచెం ముందుకెళ్ళి ఇదే శంకుస్థాపన స్తంభం అని ప్రదక్షిణం చేస్తూ ఉంటారని చెప్పి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి మెట్లు దిగుతుంటే కుడి చేతి పక్కన గరుగ్గా ఉన్న వృత్తాకారం కనబడితే ఇక్కడ స్వామివారికి కర్పూరం తీస్తారని చెప్పేసి ఆ వ్రాయబడి ఉంటే అక్కడ శ్రీకారం రాసేవాళ్ళు, ఓంకారం రాసేవాళ్ళు భక్తుల యొక్క అమాయకత్వాన్ని చూసి నవ్వుకుని మెట్లు దిగి యువతలకొచ్చి ఆ హుండీ పక్కన ఉన్న అరుగు మీద కూర్చుని ఇలా ఎదురుగుండా చూస్తే గాజు పేటికలలో వెంకటేశ్వర స్వామి వారి కథంతా ఉండి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్న ఘట్టం కనపడుతుంటే ఇక్కడ కూర్చుని కుబేర దర్శనం చేస్తే డబ్బులు బాగా వస్తాయంటారే, బాగా చూడని భార్యకి చెప్పి నమస్కారం పెట్టి లేచి జాగ్రత్తగా బొడ్డులోంచి ఏదో కొంత ద్రవ్యం తీసి హుండీ దగ్గరికి వెళ్ళి హుండీలో వదిలేసి ప్రదక్షిణంగా యువతలకొచ్చి గోడలో ఉన్నటువంటి వెండి లక్ష్మీదేవి అందరూ పాదాలు అందక ఎగురుతుంటే బాగా పొడవుగా ఉన్నందుకు చేతులు పొడుగ్గా ఉన్నందుకు ఇవాళ సార్థక్యం చెందిందని 2 చేతులు ఎత్తి లక్ష్మీదేవి పాదాలు ముట్టుకుని తెల్లవారుజామున చల్లగా ఉన్న తల్లి పాదాలు కళ్ళకద్దుకుని కొంచెం ముందుకొచ్చి తడిగా ఉన్నటువంటి నేల మీద కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చేసి సాగిలబడి సాష్టాంగ నమస్కారం లేచి ఉత్తరీయంతో ముఖం దుడుచుకుని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని ఎడంచేతి వైపుకి తిరిగి మెట్లెక్కి బయటికి వచ్చి ధ్వజస్తంభం దాటి అక్కడ ఉన్న మెట్ల మీద కూర్చుని వాళ్ళు ఇచ్చిన చక్కెర పొంగలి పులిహార అవి ప్రసాదం తిని చేతులు కడుక్కుని సామాన్య భక్తులు వెళ్ళే దగ్గర ప్రసాదం కూడా తిందామని చెప్పి కొడుకుని ఒకవైపుకి వెళ్ళమని నా భార్యని ఒకవైపుకి వెళ్ళమని నేను ఒకవైపుకి వెళ్ళి చక్కెర పొంగలి పులిహార లడ్డూ తెచ్చుకుని అందరం తెల్లవారుజామున అక్కడ పంచుకుని తినేసి పంపు గొట్టంలో చేతులు కడుక్కుని నీళ్లు తాగి అవతల వైపు నుంచి యువతల వైపుకి వస్తుంటే అక్కడ స్వామివారి ఊరిరిగింపులో వాడిన కాగడాలు అక్కడ పెట్టి ఉంటే కొంచెం జిడ్డుతో నీళ్లు పెడుతుంటే కాలు జారుతుంది జాగ్రత్త అని భార్య చెయ్యి పట్టుకుని మళ్ళీ యువతల వైపుని తెచ్చి తిరిగి వచ్చి రంగనాయకుల మంటపంలో కూర్చుని ఆశీర్వచనం అందుకని స్వామివారి యొక్క ఉత్తరీయం కప్పించుకుని పెద్ద పెద్ద లడ్డూ ప్రసాదాలు తీసుకుని బయటికి వెళ్ళి నిలబడితే కొడుకు గబగబా పెద్ద పెద్ద లడ్డూలు తీసుకొస్తే ముక్క విరిచి తింటుంటే భార్య ఏమండి మధుమేహం జ్ఞాపకం తెచ్చుకోండి అంటే ఇప్పుడు అట్లాంటివి గుర్తు చేయకని చెప్పి లడ్డూ ముక్క తినేసి అక్కడి నుంచి సంతోషంగా మళ్ళీ ఎప్పుడో వెంకటాచలం వచ్చేదని మళ్ళీ మాకు ఇచ్చినటువంటి ఆ నివాస స్థానానికి వెళ్ళి బట్టలు సర్దుకుని మళ్ళీ వాహనం ఎక్కి కొండ దిగిపోతుంటే కోటేశ్వరారు మనసు ఎంత బరువుగా అనిపించిందో అంత గొప్పగా దర్శనం చేసుకొచ్చానండి అని చెప్పాడు అనుకోండి ఒక ఆయన వెంకటాచలం వెళ్ళొచ్చినవాడు. ఆయన అంత బాగా జ్ఞాపకం పెట్టుకుని స్మరించాడే ఆ స్మరణాత్ ఇష్టవర్షిణం వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రం అదిట.
నాకు ఎవరు నన్ను బాగా జ్ఞాపకం పెట్టుకొని అలా మనసుతో స్మరిస్తూ ఉంటారో వాళ్ళ పట్ల నేను పరమ ప్రసన్నుండవుతానంటట. అంత గొప్ప అవతారం స్వామి. స్వేచ్ఛయా క్రీడతి తత్ర, ఆయన అక్కడ ఉన్నట్టు ఉంటాడు. కానీ ఎక్కడెక్కడ ఆయన గురించి చెప్పుకుంటుంటే అక్కడక్కడికి వచ్చి అందరిలో కూర్చుని అందరి మనసులలో ఉన్నటువంటి భక్తిని అందుకుంటాడు. ఇప్పుడు నేను చెప్తుండగా మీ అందరూ మానసికంగా తిరుమల క్షేత్రానికి వెళ్ళి చేసిన వెంకటేశ్వర దర్శనం మీ అందరూ ఇవాళ తిరుమల వెళ్ళి దర్శనం చేసినట్టే మీ ఖాతాల్లో వేస్తారు. అంతటి గొప్ప మూర్తి, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుడు యొక్క నామం గురించి కానీ ఆయన గురించి కానీ ఒక్క పలుకు పలికినా చాలు, జగద్రక్షకుడు. అటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా అందున అష్టమ బ్రహ్మోత్సవం ఇంత గొప్ప హోమం జరిగి మహాపూర్ణాహుతి జరిగి ఆ తర్వాత కళ్యాణం జరిగి ఇంత వైభవోపేతంగా ఇన్ని జరిగినటువంటి ప్రాంగణంలో ఆ స్వామి గురించి 4 మాటలు చెప్పుకోగలిగినా నేను భాగ్యవంతుణ్ణి. ఇంత గొప్ప అవకాశం పొందినందుకు ఇన్ని వందల మంది జనం అంత నిశ్శబ్దంగా, అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనుకునేంత నిశ్శబ్దంగా నిలబడి కూర్చుని, గట్లు కనబడితే గట్లు మీద కూర్చున్నారు, కుర్చీలు కనబడితే కుర్చీలు, నిలబడ్డ వాళ్ళు నిలబడ్డారు. ఇంత క్రమశిక్షణతో వినగలిగినంత భక్తి ప్రేమ కలిగిన మీ అందరి మధ్య ఇవాల్టి సాయంకాలం కొంతసేపు గడిపి స్వామివారికి నా యొక్క మాటలని పుష్పములుగా సమర్పించుకునే భాగ్యాన్ని పొందినందుకు మనసులో ఎనలేని ఆనందాన్ని పొందుతూ స్వామివారి యొక్క పాదములు పట్టి నమస్కరిస్తూ మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.